హృదయ బాటమ్ ఆఫ్ ది యువర్ హార్ట్ అంటే కడుపులోంచి శక్తి కొలది స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిది తల్లి, మంచిది. ఇదిగో చూస్తూ ఉండగలోనే నూతన సంవత్సరం అనుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. మొదటి మాసం ఏంటి? జనవరి మాసం. తల్లి ఆఖరి పునరుద్ధాన దినపారాధనకు వచ్చేసాం. చూసారా కాలచక్రం ఎలా గిర్ర 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 పరిగెడుతుందో. అది పరిగెత్తడం కాదు, నిన్ను నన్ను తరుక్కుంటుంది. ఒరే రాకడ ఎప్పుడో, నీ పోకడ ఎప్పుడో మనకు తెలియదురా మిత్రమా. ఇప్పటికైనా మారు మనసు పొందు నాయనా, బాప్తిసం పొందు. నీ ఉద్యోగం చూసుకొని, నీ అందం చూసుకొని, నీ డబ్బు చూసుకొని, నీ బంగారం చూసుకొని విర్రవీగుతున్నావేమో. అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడంట. అంటున్నాడు వాడితోటి, ఒరే వెర్రివాడా. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? ఎర్రోడా అంటున్నాడు. ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను పిలుచుకుంటే నీ సంపాదన ఏమవుద్ది? నీ డబ్బు మొత్తం ఆస్తి ఏమవుతుంది? రైల్వేలో డిఆర్ఎం అయినా పిలవబడాల్సిందే ఏదో ఒకరోజు. ఆయన హోదా చూసుకొని మురుసుకుంటే లాభం లేదు తల్లి. అలాగే మనం ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందాలి. అయ్యా నేను పాపిని, నా పాప శాప విమోచన కొరకు నా కొరకు సిలువలో బలియాగమైపోయావు. ఇంకేముంది, వచ్చేసింది కరెక్ట్గా 2 వీక్స్. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి రోజు ప్రార్థనే, రోజు పండగే ఆర్సిఎస్ చర్చిలో. అవునన్న వారి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా 40 రోజులు ఆరాధనకి రానన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఆ మింగేసింది ఎవరు? పాపం లోలో అనిదిలేమ్మ. అందరూ ఆ బిడ్డనట్టు కళ్ళతో ఏదో చూపులతో చంపేస్తానట్టు చూడబాకండి దాన్ని. పాపం అదేదో అనుకొని హల్లెలూయా అనింది, స్తోత్రం అనింది. నువ్వు చాలా స్టడీగా ఉంటావు నువ్వు కదా. రైట్, మంచిది. మన మధ్యలో మరొకసారి 4వ వారం. ఇదిగో ఏంటి నూతన సంవత్సరంలో అయ్యగారు కొట్టచ్చుగా అది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వేలాది స్తోత్రమునైనా. ఇప్పుడు దాకా మీరు ఆరాధనలో మహిమ పొందుకున్నారు తండ్రి. నీ స్వరం వినటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభా. నాతోనే నీ బిడ్డలతో మాట్లాడండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఈ నూతన సంవత్సరం, ఈ నూతన నెలను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాతోనే నీ బిడ్డలతో మీరు దర్శించండి, అద్భుతం చేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ నా ఆహ్వానించిన అయ్యగారు, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుదాం. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుదాం. నా కుమారులారా, తనకు పరిచారికులై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హిజ్కియా రాజు తన ప్రజల గురించి దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని తనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే హిజ్కియా రాజు ఆ ఇజ్రాయేల్ ప్రజల పట్ల, ఆ యూదుల పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నట్లుగానే ఈ దినము కూడా దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని కూడా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు అంటేనమ్మా, నా కుమారులారా అంటున్నాడు.
తన పరిచారికులై ఉండి ధూపము వేయుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మను ఏర్పరచుకొనెను. అంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు ఈ లోకంలో నుంచి దేవుడు మిమ్మల్ని పిలిచి రక్షించాడు అంటే దేని కొరకు రక్షించాడు? ఆయన సన్నిధిలో నిలబడటానికి, ఆయన సన్నిధిలో నిలబడి ధూపము వేస్తానికి, పరిచర్య చేస్తానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అది మీరు అశ్రద్ధ చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ఈ ఓడు వాడాడు? అశ్రద్ధ చేస్తే మన జీవితంలో మన కుటుంబంలో ఎలాంటి ఫలాలు మనం అనుభవిస్తాం? అది హిజ్కియా రాజు దగ్గరుండి చూశాడు. తన తండ్రి కాలంలో తన తండ్రి దేవుని పరిచర్య చేయకుండా, ధూపం వేయకుండా, ఆయన సన్నిధిలో నిలబడకుండా, పరిచర్య చేయకుండా దేవుని ఒక మందిరాన్ని తలుపులు మూయవేయటం వల్ల వచ్చిన ఆ బహు నష్టాన్ని, ఆ పరిచర్య చేయకపోవటం వల్ల వచ్చిన బహు నష్టాన్ని హిజ్కియా రాజు దగ్గరుండి చూశాడండి. చూసి వెంటనే తన తప్పుని తను తెలుసుకొని తన తండ్రిలాగా మనము ఉండద్దు. ఎందుకంటే రాజు ఎలా నడిపిస్తాడో దేశం కూడా అలాగే నడిచింది. తన తండ్రి చేసిన ఆ భయంకరమైన తప్పిదం వల్ల తన తండ్రి నష్టపోయాడు, ఇజ్రాయెల్ ప్రజలు యూదులు మొత్తం కూడా నష్టపోయారు. అసలు తన తండ్రి ఏం చేశాడు? ఎలాంటి క్రియలు చేశాడు తన కాలంలో? దాన్ని చేయటం వల్ల ఎంత నష్టం తెచ్చుకున్నాడో మనం ఈ రోజున ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం అంటే వింటున్నప్పుడు నేను కూడా హిజ్కియా రాజు తండ్రిలాగా నేను కూడా చేశాను, అందుకని నా కుటుంబంలో కూడా ఈ నష్టం నాకు వచ్చిందని ఒక గ్రహింపు మనకు కానీ కలిగితే అది మనకి ఆశీర్వాదము. హల్లెలూయా. 22 దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 1-4 వరకు చూద్దాం. 1-4 దాకా చూద్దాం. 28 1-4. ఆహాజు ఏలాను ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు వాడి యెరూషలేములో, అంటే చిన్న వయసులోని 20 సంవత్సరాలప్పుడే దేవుడు అతన్ని రాజుగా చేశాడు. అంటే అతడు రాజుగా ఉన్నది ఎన్ని సంవత్సరములు అండి? 13 సంవత్సరములు ఏలేను. అంటే 13 సంవత్సరములు దేవుడు అతనికి ఒక కృపనిచ్చాడు. దేవుడు అతనికి కృపనిచ్చి ప్రభు అతని రాజుగా నిలబెడితే అతడు ఎలాంటి కార్యాలు చేశాడో మనం చూద్దాం. చదవనమ్మా. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి, అంటే యథార్థముగా ప్రవర్తించలేదంటే మొట్టమొదటిగా చదవమా. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమునందు నడిచి బయలు దేవతలు ధూపముగా పోత విగ్రహములు చేయించెను, మరియు బెన్హిం లోయలందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి జనుల హేయక్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలో, కొండల మీదను, ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేయచ్చు. చాలండి. అంటే ఆహాజు రాజు అతి చిన్న వయసు 20 సంవత్సరములప్పుడే దేవుడు అతని రాజుగా చేశాడు. అతడికి దేవుడు 13 సంవత్సరములు అతడు చేస్తున్న క్రియలు దేవుడు భరించాడండి. అతడు ఎలాంటి క్రియలు చేస్తున్నాడు అంటే విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుని సన్నిధిని, దేవుని మందిరమును తలుపులు మూసేశాడు. ప్రార్థన లేదు, యాజకులు లేరు. ఆహాజు కాలంలో యాజకులు లేరు, వాక్యం లేదు, ధూపం లేదు, దీపం లేదు, అక్కడ స్తుతి లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, అభిషేకం లేదు, బలులు లేవు దేవునికి. అవన్నీ క్లోజ్ చేసేసి ఎలాంటి కార్యాలు చేస్తున్నాడమ్మా? ప్రతి ఒక్క పచ్చ చెట్టు కింద ధూపం వేస్తా, విగ్రహాలను తీసుకొని వచ్చి హేయమైన క్రియలు, అన్ని జన్ల క్రియలు, వాటినన్నిటిని తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంలో తీసుకొని వచ్చి పెట్టి వాటికి ధూపం వేస్తా ఉన్నాడండి. వాటికి ధూపం వేస్తుంటే కానీ దేవుడు పలుమార్లు
ఆహాజ్ రాజుని హెచ్చరిస్తూ వచ్చాడు. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పని హెచ్చరిస్తున్నా కూడా దేవుడు 2 విధాలుగా మనల్ని ప్రేమిస్తాడండి. ఒకటి, ప్రారంభంలో నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తా నిన్ను హెచ్చరిస్తాడు. 2వ స్టెప్లోకి వెళ్తాడు. ఏంటంటే శిక్షిస్తాడనమాట. శిక్షిస్తాడు అంటే నువ్వు మొదట్లోనే నిన్ను ప్రేమించి నేను హెచ్చరిస్తున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకుంటే ఓకే, గుడ్. కాదు, చూస్తాడు. 2వ స్టెప్లోకి ఏం వెళ్తాడు? శిక్షిస్తాడు. ఈ శిక్షణలో ఏమైనా మారుతామేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ ఆహాజ్ రాజు కూడా దేవుడు తను ప్రేమించి అనేక మంది ప్రవక్తలను పంపించి, బాబు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వేకుజాము లేచి స్తోత్ర ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన కావాలి, దేవుని మందిరానికి రావాలి, ఆరాధనకి రావాలి, అశ్రద్ధ చెయ్యొద్దు అని పలుమార్లు ప్రవక్తలు చెప్తున్నా కూడా ఆహాజ్ రాజు దేవుని మాటని పక్కన పెట్టేసి ఎవడు నువ్వు చెప్తాం కని చెప్పి అసలు దేవుని మందిరానికి తాళాలు వేసేసాడండి. తాళం వేసేసాడంతే, ఎవడొస్తానికి లేదు. ఇంకా ఇతడు ఒక గుడిని కట్టి అక్కడ చక్కగా ధూపం వేస్తా అన్య జనుల ఆచరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన ఇంట్లో కూడా ధూపం వేస్తూ ఉన్నాం. ఏం ధూపం? దేవుడికి ఇష్టం లేని సినిమాలు, సీరియళ్ళు, ఇష్టానుసారంగా ప్రార్థనకి వేకుజామున అయితే ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, దేవుని మందిరానికి సమయానికి రాము. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే బుధవారం, శుక్రవారం, శనివారం ఇక్కడ కూడికలు జరుగుతూ ఉంటే ఇంట్లో ఖాళీగా ఉన్న ఇంట్లోనే కూర్చుంటావు, కానీ దేవుని మందిరానికి రావు నువ్వు. కానీ నీ ప్రార్థన అంతా దేని కొరకు వస్తావు? ఆశీర్వాదాల కోసమే వస్తావు. పొరపాటును కూడా ఇవ్వడండి. అసలు నువ్వు దీవించబడకపోవటం కారణం ఏంటంటే ఇదే, విడిచిపెట్టేసావు అంతే ఆయన సన్నిధిని. ఆయన సన్నిధిని విడిచిపెట్టాడు. ఆహాజ్ రాజు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టాడు. ప్రేమతో గద్దిస్తున్నా కూడా వినలేదు. 2వ స్టెప్లోకి వెళ్ళాడు. ఏం తెలుసా? శిక్షిస్తానికి ప్రారంభించాడండి ఆహాజ్ రాజు. అప్పటికైనా దేవుని సన్నిధికి వస్తాడేమో, దేవుని మందిరాన్ని తెలుసుకుంటాడేమో, ధూపం వేస్తాడేమో, తను చేసిన తప్పు తను సరి చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే శిక్షణలోకి పంపించాడండి. ఏ శిక్షణలోకి పంపించాడు? 5వ వాక్యం చూద్దాం. 28:5. అందుచేత దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాను. ఎవరికి అప్పగించాడంటండి? సిరియా రాజుకి దేవుడు అప్పగించాడు అనమాట. ఈరోజు దేవుడు కూడా మన కుటుంబంలో కూడా దేవుడు మాటను వినకపోవటం వల్ల కొన్ని దేవుడు నిన్ను అప్పగిస్తాడు. దేనికి? రోగాలకో, చిన్న యాక్సిడెంట్లకో, కొన్ని చిన్న రోగాలకో, ఇబ్బందులకి, శ్రమలకి, కొన్ని విషయంలో కొన్ని దేవుడి మన కుటుంబంలోకి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు అంటే ఆర్థిక ఇబ్బందులు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు నీ కుటుంబంలో. ఎందుకంటే దేవుడు నిన్ను శ్రమలకి అప్పగించాడు. అప్పుడైనా మారుతావేమో అని, అప్పుడైనా దేవుని మందిరానికి వస్తావేమో, అప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావేమో, అప్పుడైనా తప్పుని సరి చేసుకొని దేవుని మందిరంలో సరి చేసుకుంటావేమో అని చెప్పి కొన్ని పోరాటాలకి సాతానికి దేవుడు అనుమతిస్తాడు దేవుడే. కానీ సిరియా రాజుకి దేవుడు అతన్ని అప్పగించినప్పుడు ఏమన్నా మారాడు అనుకుంటున్నావా? ఏం అనుకుంటున్నాడు? అప్పుడు సిరియా రాజు చేతికి అప్పగిస్తే ఇతడు ఏం చేయాలి? శత్రు దేశం వచ్చింది, అతను పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ తిరగాలి? అమ్మో శత్రు సైన్యం వచ్చింది, ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి, నాకు ఈ పోరాటం, ఈ శ్రమ వచ్చింది అని చెప్పి ప్రార్థన చేయాల్సింది పోయి ఇతడు ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గర విచారం చేయకుండా ఆయనకి నేను ప్రార్థన చేసేది ఏంటి? ప్రవక్తల దగ్గరికి వెళ్తాం నాకేంటి అవసరమో, దేవుని మందిరానికి వెళ్ళాల్సిన నాకేంటి అవసరమో అని చెప్పి ముందుకు వెళ్ళాడు. చదవండి అమ్మ, అప్పుడు ఏం జరిగిందో కంటిన్యూషన్గా చదవమ్మా. అందుచేత అతడు దేవుడు యెహోవా సిరియా రాజుకి అప్పగించెను. సిరియన్లు అతడిని ఓడించి అతని జనులలో చాలామందిని పట్టుకొని తీసుకొని పోయి రాజు చేతికి అప్పగించెను. ఎలాగంటే అండి,
ఊరికనే ఓడిచేశాడు అనమాట. ఈరోజు నీ కుటుంబంలో ఓటమిలు ఎందుకు వస్తున్నాయి? నీ బిడ్డలు చదువుతున్న చదువులు ఓటమిలు ఎందుకు వస్తున్నాయి? నీ కుటుంబంలో నెమ్మది సమాధానము ఎందుకు లేదు? పోరాటాలు శ్రమలు వస్తున్నా కూడా నువ్వు ప్రభు తట్టు తిరగట్లేదండి. ప్రభు వైపు తిరగకుండా నీకు ఇష్టకరమైన మార్గంలో నువ్వు వెళుతున్నావు. అలాగే వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఏం జరిగింది? 6వ వాక్యం కూడా చదవండి అమ్మా. యూదా వారిలో పరాక్రమశాలి 120,000 మంది ఒక్కనాడు హతము చేసెను. వారు తమ పితరులైన దేవుడైన విసర్జించినందున వారికి గతి. ఎవరిని విసర్జించటం వల్ల? దేవుని విసర్జించటం వల్ల పట్టిన గతి ఏంటంటే 120,000 మంది ఒక్క రోజులో చనిపోయారంట. ఈరోజు నీ కుటుంబంలో నష్టం ఎందుకు? ఎందుకు నీకు ఈ గతి పట్టింది? ఈరోజు అంట నాకెందుకురా బాబు ఈ గతి పట్టింది నా కుటుంబంలో, వీడిని చేసుకు నాకెందుకు ఈ గతి, నా పిల్లలు నాకేంటి వీడు ఇలాంటి గతి ఇచ్చాడు నాకు, ఈరోజు ఈ ఓడి వాడతాం నాకేంటి ఈ గతి పట్టింది అని అంటాం లేదా? ఎందుకు పట్టింది ఆ గతి? నువ్వు దేవుని విసర్జించావు, నువ్వు దేవుని దుఃఖపెట్టావు, అందుకని నీ కుటుంబంలో ఈ గతి పట్టిందంటే అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకు నాకు ఈ గతి వచ్చింది నా కుటుంబంలోకి? ఇలాంటి పిల్లల వల్ల నాకేంటి ఈ గతి, నా భర్త వల్ల నాకేంటి ఈ గతి, నా కుటుంబంలో ఈ గతి ఏంటి, స్థితి ఏంటి, నాకు ఏంటి అపజయాలు, ఎందుకు ఈ గతి? ఒక్కటి, నువ్వు దేవుని విసర్జించటం వల్ల నీకు వచ్చిన గతిది. కానీ గుడికి వస్తున్నావు, ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు. దేని కొరకు నీ ఉపవాసం? దేని కొరకు నీ ప్రార్థన? దేని కొరకు నీ కన్నీరు? ఒక్కటి, క్రైస్తవులకి దినం దేని కొరకు తెలుసా? ఉద్యోగాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, గర్భఫలాల కోసం, ఇల్లు కట్టుకునే దానికోసము. ఏమండి, వీటి కోసం 40 దినాలు ఉపవాసాలు, 7 వారాలు ఉపవాసాలు. అయ్యో అసలు గురించి అసలు దానికోసం అసలు ఉపవాసం చెయ్యొద్దండి. అది బైబిల్లో ఎక్కడ లేదు. దేని కొరకు మనం ఉపవాసం ఉండాలి? ఎంత దినములో? నేను ఎక్కడ పడిపోయావో, నీకెందుకు ఈ పోరాటాలు, ఈ శ్రమలు నీకు వస్తున్నాయి? ఒక్కసారి కూర్చొని ఆలోచించాం. ఎందుకు ఈ గతి పట్టింది నీకు? నీ సంఘములు ఎందుకు ఈ గతి పడుతుంది? ఎందుకు మన జీవితంలో ఒక మార్పు లేదు? ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఎందుకు ఈ గతి పట్టిందంటే నువ్వు యెహోవాని విసర్జించటం వలన అందుకని ఈ గతి పట్టిందంటండి. 17-18 కూడా చూద్దాం. 28, 17, 18. ఆ గతి పట్టినా కూడా అప్పటికి కూడా తిరగట్లేదండి ఆహాజు రాజు, దేవుని తిరగట్ల. చదమ్మా. రాజైన ఆహాజు తన సహాయం చేయటకు అషూరు రాజుల ఎదుకు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఈయన అంత యుద్ధం 120,000 మంది చనిపోయారే, ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చి దేవుని వైపు తిరుగుదాం అనుకుంటున్నాడా? లేదండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? సహాయం ఎవరి వల్ల కావాలని కోరుకుంటున్నాడు? అషూరు. ఈరోజు నువ్వు కూడా సహాయం ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళాలని? ఎమ్మెల్యేల దగ్గరికా? మినిస్టర్స్ దగ్గరికా? లోకనాథుల దగ్గరికా? ఎక్కడికి సహాయం నీకు కావాలి? ఈ రోజున నీ ఆరోగ్యం ఎక్కడుంది? నీ కుటుంబంలో ఒక విడుదల ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నీ కుటుంబంలో ఒక నెమ్మది, సంతోషం ఎక్కడుంది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అప్పులున్నాయి, ఎక్కడికి వెళ్తావు? అప్పులు చేసేసావు, తీర్చు. నీ ఉద్యోగంతో నీ అప్పులు తీరదు, నీ వ్యాపారంతో నీ అప్పు తీరదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీరుతుంది? ఎవరి దగ్గర సహాయం కోరుకుంటామండి? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఇంకా మన క్రైస్తవులు అప్పుల్లోకి ఇంకా కూలిపోవటం కారణం ఏంటి? ఇంకా ఎవడైనా అప్పు ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవరు లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇంకా బ్యాంకులో లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అది ఎదుక్కుంటున్నావే కానీ నీకు ఇంకా అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు వెళ్ళిపోతున్న కారణం ఒక్కటే, నువ్వు ప్రభుని విసర్జించావు అంతే. వేరే అషూరు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం వేడుకుంటున్నాడండి. సృష్టికర్త అయిన గొప్ప దేవుని విడిచిపెట్టేసి యాహాజు రాజు వేరే అన్య దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. చదమ్మా, చాలా 22వ వాక్యం చదమ్మా. ఇంత పరిస్థితి వచ్చింది కదండి. చూడండి, ఒకసారి ఎంత భయంకరమైన పరిస్థితి, ఇంత భయంకరమైన శోధనలో ఉండ కూడా యాహాజు రాజు మనసు ఎలాగుంది తెలుసా? చదమ్మా. అంటే ఇప్పుడు ఎలాగున్నాడండి? ఆపదలో ఉన్నాడు,
భయంకర ఆపదలో ఉన్నాడు. ఆపత్కాలమందు యెహోవా దృష్టికి మరీ అధికముగా, అబ్బా ఇంకా అధికంగా అతిక్రమణ చేస్తున్నాడంటండి. మరీ అధికంగా అతిక్రమణ చేస్తున్నాడంట. అంటే ఆపత్కాలమందు కూడా ఆపదలో ఉన్నాడు. ఇంకా తనకి ఇక విడుదల లేదు. చావు బతుకొచ్చేస్తుంది. శత్రు సైన్యం వచ్చి ఆక్రమించేసింది. ఈ సమయంలో కూడా ఆపద వచ్చేసిన ఆపత్కాలంలో కూడా ఇంకా మరీ అధికముగా అతిక్రమంలో చేస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో నువ్వు చూస్తున్నావు కూడా, నువ్వు దినం నీతో పాటు మరీ అధికముగా పాపము పెరుగుతూనే వస్తుంది నీలో. 2024 సంవత్సరంలో కూడా కంటిన్యూషన్ పాపం, అదే పాపం ఎక్స్టెండ్ చేస్తున్నావు. అదే బలహీనత 2024లో కూడా అదే పాపం ఇంకా అధికముగా ఆపత్కాలమందు కూడా మరీ అధికముగా అతిక్రమణ చేసుకుంటూనే పోతున్నావు. ఎంత ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు. నీ బిడ్డలను చూస్తుంటే ఉద్యోగాల్లో పెళ్లి కావాల్సిన వయసు వచ్చింది, పెళ్లి కావట్లా. భర్త తాగుబోతూ, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, కన్నీరు దుఃఖం ఉంది. ఎంత ఉన్నా కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా అని మటుకి కన్నీరు కార్చట్లేదండి. మరీ అధికముగా అతిక్రమం. మొన్న ఒక అతను క్యాన్సర్తో చనిపోయాడు. అతనికి 3 సంవత్సరాల కృపనిచ్చాడు. అతనికి 35 సంవత్సరాలు ఉంటాయి. చిన్న వయసే, గుట్కాలు తింటూ ఉండేవాడు. అతడు పెయింటర్. అతడు క్యాన్సర్ వచ్చిందని తెలిసి కూడా ప్రభు వైపు తిరగకుండా ఆఖరి క్షణము దాకా ప్రభుని దూషిస్తూనే వచ్చాడండి. ప్రభుని దూషిస్తూనే వచ్చాడు. నాకు అసలు తెలియదు అతని గురించి. నేను వెళ్ళి మామూలుగా ప్రార్థించేస్తాను. నేనేమనుకున్నానంటే, అమ్మో ఇంత భయంకర రోగంలో ఉన్నాడు, చావు చచ్చిపోతున్నానికి ముందే తెలిసిపోయింది కదా, ఇక ప్రేయర్ చేసుకుంటే వెళ్ళే అనుకున్నా. ఇంకా ఆఖరిగా మొన్నే చనిపోయాడు. చనిపోయి 1 వారం ముందు కూడా బాగానే ఉన్నాడు. అప్పుడు ప్రేయర్ చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఇతడికి ఆయుష్ దినములు అయిపోయినాయి అని దేవుడు చెప్పాడు. నేను అప్పుడు ఆమెకు చెప్పా, అమ్మా నీ భర్త ఇంక నీ దేవుడు తీసేసుకుంటాడు. నేను అప్పుడు అడిగా, అమ్మ నీ భర్త మారుమూర్తి పొందాడా అని అడిగా. పొందలేదండి. అదేంటి చర్చికి రాడంటే చర్చికి రాడు. ఏ అంటే దేవుడు నాకు ఎందుకు ఈ రోగం పెట్టాడు, నేనెందుకు ప్రార్థనకు రావాలి, నేనెందుకు దేవుడు నమ్ముకోవాలి, నేను రాను అని చెప్పి అలాగే గుట్కాలు తింటున్నాడంటండి. ఆ రోగంలో కూడా గుట్కాలు తింటున్నాడు. అతని హృదయం ఎంత కఠినంగా ఉందో చూడండి. ఈరోజు మీ హృదయాలు కూడా ఎంత కఠినంగా మారిపోతున్నాయి. వాక్యం వింటూనే ఉన్నారు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ బలహీనత మటుకి విడిచిపెట్టుకోవట్లా. నీ స్థితిని మటుకు మార్చుకోవట్లేదు. గంటల తరబడి ఫోన్లో కూర్చుంటున్నావు, గంటల తరబడి వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్లో కూర్చుంటున్నావు, గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నావు. కాలేజీకి వెళ్ళబుద్ధి కావట్లా, చదువుకోబుద్ధి కావట్లేదు. నీ బిడ్డలు కాలేజీకి వెళ్ళంటున్నారు, స్కూల్కి వెళ్ళంటున్నారు, చదవలేకపోతున్నానమ్మా అని చెప్తున్నారు. నీకు నీ బిడ్డలు ఇన్ని బలహీనతలు చెప్తున్నా కూడా నీకేం కలగట్లేదు, ప్రార్థన చేసుకోవాలని ఒక మనసు నీకు కలగట్లేదండి. నీ జీవితాన్ని మార్చుకోవాలని ఒక మనసు మటుకు నీకు కలగట్లేదు. ఆహాజ్ రాజులాగా నీ హృదయము దినము మరి అధికంగా కఠినం చేసుకొని వెళ్ళిపోతున్నావు. ఏమనంటే దేవుడి మీద నువ్వు తిరగబడుతున్నావు. ఇంత ప్రార్థన చేస్తున్నానే, నాకెందుకు నా కుటుంబం ఇలాగా, నా కుటుంబంలో ఎందుకు శోధనలు, నా కుటుంబంలో రోగాలు, ఈ అప్పచేయలు ఎందుకు? నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు అంతే. ప్రార్థన చేస్తున్నావు అయితే, ఉపవాసాలు ఉంటారైతే, ఏదో ఒక పాపం నీలో ఉంది. ఆ ఒక్క పాపం, రహస్య పాపం నువ్వు దాచిపెట్టావు. అది బయటికి రాలేకపోతున్నావు. అది ఎవరికి తెలీదు, దేవుడికి నీకు తప్ప అది ఎవరికి తెలీదు. అది విడిచిపెట్టిన తోడిని నీ కుటుంబంలో ఒక జయం చూస్తావంతే. హల్లెలూయా. అప్పుడు దాకా నువ్వు ఎంతకాలం గుడికొచ్చినా, ఎన్ని ఉపవాసాలున్నా నీ జీవితంలో అద్భుతం మటుకు నువ్వు చూడలేవు. ఉద్యోగం రావచ్చు, నెమ్మది ఉండదు. పిల్లలు పుట్టచ్చు, నెమ్మది ఉండదు. పిల్ల అవ్వచ్చు, నెమ్మది ఉండదు. నీ కుటుంబంలో మటుకు ఒక నెమ్మది మటుకు ఉండదండి. కారణం ఎందుకంటే నీలో ఉంది ఒక పాపము. ఆహాజ్ రాజు కూడా చూడండి, వేరే దేశాన్ని వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాడు. అక్కడ, అయ్యా
నాకు విడిపించవా అని అడుగుతున్నాడు అక్కడ. చూడండి 28-23, 2 దినవృత్తాంతాలు 28-23. ఎట్లనగా సిరియా రాజు దేవతలు గనుక కలుగునట్లు అర్పించదు అనుకొని అర్పించను. అయితే ఏమనుకుంటున్నాడండి యాహాజ్ రాజు, సిరియా రాజులు నా మీద గెలిచారు, అషూర్ రాజులు నా మీద గెలిచారు కాబట్టి వాళ్ళ దేవతలే నిజమైన దేవతలు. ఈరోజు మనం కూడా అంటూ ఉంటాం, అన్యులు చూడు ఎంత బాగున్నారో మనకంటే, వాళ్ళు ఎంత పాపం చేస్తున్నా, ఎంత లోకల్లో ఉన్నా మంచి ఇల్లులు కట్టుకున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అన్యులు. మనం ఉన్నాం అనమా? అనట్లేదా? లేదా? అన్నాము, నాతో సహా అన్నాము. వాళ్ళు ఎంత బాగున్నారో. మేమున్నాం రోగాలు, ఈ ప్రభు నమ్ముకున్నాం, మాకు రోగాలు, యాక్సిడెంట్లు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఏంటిది తీసుకుంటే బాగుండగా అనలేదా? ఎవరు మహిమర్చు నీ నోటితో? ఆ సమయంలో ఎవరిని మహిమర్చో? సిరియా దేవతలు మహిమపరచో, అషూర్ దేవతలు మహిమపరచో. నువ్వు నీ నోటితో వాళ్ళ దేవతలే వాళ్ళే బాగున్నారు అన్నంటమే పాపము. నువ్వు నీ నోటితో వాటిని స్తుతిస్తున్నావు, వాటిని గొప్ప చేస్తున్నావు, వాళ్ళే బాగున్నారని. అప్పుడు ఏం చేశాడంటే ఇతను ఆ దేవతల వైపు తిరిగాడంటండి. తిరిగితే ఇంకా అతని జీవితంలో ఏం కలిగిందంటండి? నష్టమే కలిగిందంట. నష్టమే కలిగిందంట. ఆ సమయంలో కూడా దేవుని వైపు తిరుగుతానికి అతడికి మనసు రాలా. అలాగే నష్టం వచ్చిందంట. జ్వరం వస్తే చాలు తాయితు కట్టుకుంటాం, బరిగడతావు, గుమ్మడికాయ పెట్టుకుంటావు, నీ ఇల్లేమో బాగలేదంటావు, ఇంట్లో ఈ పోరాటాలు, శ్రమలు, కష్టాలు, బాధలు వస్తే ఎవరినో ఒకరిని పిలుస్తావు, ఓ పూజారినో ఒక సిద్ధాంతాన్ని పిలుస్తావు, ఇల్లు ఎట్టకుందో చూడమంటావు. వాడు అంటాడు, ఇదిగో నీ గుమ్మం ఇటు తిప్పు అంటాడు, మెట్లు ఇటు కట్ట అంటాడు, వంటగది అట్టుంది ఏంటి ఇటు పెట్టమంటాడు, అన్నీ పెడతావు. ఆఖరికి వాడు అంటాడు ఇల్లు అమ్మేసుకో అంటాడు, అంతే. ఇల్లు అమ్మేసుకోపో అంటాడంతే. ఇల్లు బాగాలేదు, నీకు కలిసి రాలా, ఇల్లు అమ్మే అంటాడు, అంతే. అదే జరిగిద్ది. ఏమైనా ఇంటికి ఏమైనా చేతబడి చేశారేమో, ఏమైనా గాలి వచ్చి మా మీద పడిందేమో, ఏమైనా నమ్మకాలు దాటమేమో, ఏదైనా మాంత్రిక శక్తులు బయటికి వెళ్ళేసి వస్తున్నాం కదా, అయినా వెంబడ వచ్చేసినేమో. ఏంది వచ్చేది నీ వెంబడ? ఏం చేయకశక్తి, ఏం చేతబడి చేయాలి నీకు మీద? నీకు మళ్ళీ నువ్వేమన్నా సూపర్ స్టార్వే? ఏమన్నా మంచి డబ్బు కలిగిందా? నువ్వేమన్నా ఆస్తి పరులువా? నీకు చేతబడి చేస్తానికి ల్యాండ్ లార్డ్ నువ్వేమన్నా? ఏంటండి ఇది? కాదు ఆలోచించాల్సింది మనము. ఈ సిరియా రాజు కూడా, ఆహాజ్ రాజు కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. సిరియా దేవతలు గొప్ప దేవతలు, అషూర్ దేవతలు గొప్ప దేవులు, ఎందుకంటే మా మీద వాళ్ళు జయం పొందుకున్నారు, అందుకని వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు. ఈరోజు అన్ని జనులు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ ఎందుకు వస్తున్నారు? ఈరోజు మనం అంటాం, వాళ్ళు చూడు, వాళ్ళు ప్రార్థన చేయరు, బైబిల్ చదువుకోరు, కానీ స్టేట్ ర్యాంక్స్ వాళ్ళకే, ఉద్యోగాలు వాళ్ళకే, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే, అందరూ. మనము బానిసలం, మనం బానిస. ఎందుకంటే మనం బానిసలం. నీలో పాపం ఉంది, నీకు ఆ స్థితి ఎందుకుంది? నీలో పాపం ఉంది, నీలో బలహీనతలు ఉన్నాయి. దేవుడే నిన్ను ఓటమికి అప్పగిస్తున్నాడు. నేను ఆ స్థితి పెట్టింది దేవుడే, శిక్షిస్తున్నాడు. ఎందుకు చెప్పనా? ఇప్పటికైనా నువ్వు మారుతావే అని. కానీ నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళే క్లవర్స్ అండి, అన్నిలో బాగా చదువుగలిగిన వాళ్ళు. అన్నిలుగాను నువ్వు మహిమపరిచేవారంటే వాళ్ళ దేవతలను నువ్వు మహిమపరుస్తున్నట్టే. అంతే, వాళ్ళను ఘనపరిస్తే నువ్వు ఆ దేవతలు ఘనపరుస్తున్నట్టే. వాళ్ళని కాదు, వాళ్ళ స్థితిని చూసి నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుంది అని ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో. ఎక్కడ నేను పడిపోయానో, ఎక్కడ నేను ప్రభుని దుఃఖ పెడుతున్నానో ఒక్కసారి కూర్చొని ఆలోచించు. కానీ
యాహాజు రాజు ఏం చేశాడు తెలుసండి? లంచం కూడా ఇచ్చాడండి. లంచం కూడా ఇచ్చాడు. యుద్ధానికి రామని, సహాయం చేస్తానికి రామని దేవుని మందిలో తీసుకొని వీళ్ళు లంచం ఇచ్చాడండి. మాకు సహాయం చేయమని డబ్బు తీసుకొని వాళ్ళు సహాయము చేయలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగుల కొరకు లంచాలు ఇచ్చారు? లంచం ఇచ్చి మళ్ళీ ప్రార్థన చేయమంటారు. ఒక పాప ఫోన్ చేసింది, అన్న ఒక 5 లక్షలు ఏమంటున్నారు, వాళ్ళు అడిగారు ఉద్యోగం ఇస్తారంట, ప్రార్థన చేయన్నా అని అంటుంది. నేను పిచ్చి పట్టిందా ఏంటి? 5 లక్షలు లంచం ఇస్తున్నావు, దాన్ని నేను ప్రార్థన చేయటం ఏందన్నా? అసలు దేవుడికి ఇష్టమైన ఏం సాక్ష్యం చెప్తావు నువ్వు? రేపు ఉద్యోగం వస్తుంది లంచం ఇచ్చి, దేవుడు ఇచ్చాడని చెప్తావు నువ్వు? లంచం ఇచ్చి తెచ్చుకున్నావు. వాడు తీసుకొని వెళ్ళిపోతాడు, వాడు మాయ చేసి. తర్వాత ఏమవుతావు? లంచాలు ఇచ్చి ఉద్యోగం అక్కర్లేదు మనకి, లంచాలు ఇచ్చి గవర్నమెంట్ జాబులు మనకు అక్కర్లా, లంచాలు ఇచ్చి బ్యాంకులో, రైల్వేలో బ్యాంకు వద్దు మనకి. ఆ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు మనకి లంచాలు ఇచ్చి. లంచం లేకపోయినా, లంచం ఇవ్వకుండా నీకు ఆ చిన్న ఉద్యోగం ఇచ్చినా చాలు, గొర్రెలు కాసుకుని ఉద్యోగం ఇచ్చినా చాలండి. దేవుడు రాజును చేశాడంత దాంట్లో నమ్మకంగా ఉంటే హల్లెలూయా. చిన్న దాంట్లోనే దేవుడు దీవించేది నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ డబ్బును బట్టి, నీకున్న టాలెంట్స్ బట్టిగా దేవుడు దీవించేది ఒక్కటి, నువ్వు యథార్థంగా దేవుని ప్రేమించు, యథార్థంగా దేవుని పని చేయి, యథార్థంగా దేవుని ఒక పరిచర్య నువ్వు చెయ్యి. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వదించబడతావు అన్నిట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 28, 26. చూసారా ఎలాంటి మరణించాడు ఆహాజు? రాజులు పెట్టే సమాధులు ఇతన్ని పెట్టలేదండి. సామాన్య జనులు చనిపోతారు చూసారా, దాంట్లో పెట్టారు. అంటే అతడికి దేవుడు 13 సంవత్సరములు సమయం ఇచ్చాడు మారటానికి. ప్రేమించాడు, వీళ్ళ శిక్షిస్తున్నాడు, పోరాటాలు పెట్టాడు, శ్రమలు పెట్టాడు, శోధనలు పెట్టాడు. అప్పటికైనా మారుతాడేమో, మారట్లేదండి. కఠిన చేసుకుంటున్నాడే కానీ నేనేంటి దేవుని మందిరానికి వెళ్ళేది, నేనేంటి ప్రార్థన చేసేది, నేనేంటి ఆదివారం గుడికి వెళ్ళేది, నేనేంటి ఉపవాసాలు ఉండేది, నేనేంటి వేకుజామున లేచి ప్రార్థన చేసేది, నాకేంటి అని అనుకున్నాడండి. కానీ దేవుడు చూశాడు. ఈరోజు నువ్వేమంటావు? నువ్వేమని ప్రార్థన? సౌండ్ మార్చినట్టుగా మా ఆయన కూడా మారుస్తాడు. ఏంది మార్చేది? కొంతమంది బైబిల్లో ఉన్నారు, మూర్ఖులు మార్చారు కదా బైబిల్ ఉంది, వాళ్ళు మార్చినట్టుగా మారుస్తాడు. అసలు నువ్వు ముందు మారు, మీ ఆయన కాదు. భక్తిలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, దేవుళ్ళలో ఉన్నా నీవు మొట్టమొదటిగా మారు. అప్పుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది నువ్వు చూస్తావు. అప్పుడు నీ కుటుంబంలో ఒక దేవుని అనేది నీ కుటుంబంలో ఉంటుంది. అప్పుడు తను మరణించిన తర్వాత తన కుమారుడు రాజుగా అయ్యాడండి. చూడండి 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 6వ వాక్యం. మన పితరులు ద్రోహులైనందున చెడుతనము నడిచి, ఎవరినంటండి? చెడుతనము నడిచిన తండ్రి కూడా చెడుతనం నడిచాడు. మన ద్రోహులై జీవించారు, ఆయన విసర్జించారు. ఆయన నివాసమునకు, అంటే నివాసం అంటే దేవుని మందిరానికి రాకుండా పెడముఖమని పెట్టి అలక్ష్యము చేసిరి. మరియు ఏమిటంటే మంటపంటే చర్చి ఒక తలుపులు మూసివేసి, దీపం అంటే ప్రార్థన లేదు, ఇంకా ఇంట్లో ప్రార్థన దీపం లేదు, ఆర్పేశారు. వెయ్యకయో దహన బలులు అర్పించకయో ఉండిరి. అందుచేత
అంటే చెప్తున్నాడు, ఇస్కే రాజు చెప్తున్నాడు, ఇదిగో నా తండ్రి కాలంలో నా తండ్రి చేసిన యదో పనులు ఇయ్యి, మన పితరులు చేసిన యదో పనులు ఇయ్యి, దానివల్ల మనం నష్టపోయాము. దావీదు నడిచిన యథార్థమైన మార్గంలో నా తండ్రి నడవలేదు. ఇప్పుడైనా మనం తిరిగి దేవుని సన్నిధికి వద్దాము, దేవుని మందిరానికి వద్దాము. ప్రభు చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడమ్మా చూడండి, మొదటి కొరింథీ 3 16, 17. మొదటి కొరింథీ 3 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను పాడు చేసినాడలా దేవుడు వాణిని చూశారండి. ఈరోజు నువ్వు ఆశ్రయించబడకపోవటం కారణం ఏంటంటే ఒక్కటే, ఇది దేవుని యొక్క ఆలయము. ఏ ఆలయం గురించి చెప్తున్నాడు దేవుడు? ఇది ఆత్మ సంబంధమైన ఆలయము. ఈ ఆలయములో ఏం లేదు, ముయ్యబడింది. ఏంటి మూసేతో? ధూపం లేదు, స్తోత్ర ప్రార్థన లేదు. తెల్లారి గట్ల లెగుస్తున్నావా? 3ంటికి, సరే 4ంటికి లెగుస్తున్నావా? 5ంటికి లెగుస్తున్నావా? ఎంతమంది ఇక్కడ 5ంటికి లెగుస్తున్నారు? చెయ్యి ఎత్తండి. మిగతా వాళ్ళు మూసేయండి. పొరపాటున రాదు ఆశీర్వాదం. నీకైనా నాకైనా ఒకటే వాక్యం, ఎవరికైనా ఆశీర్వాదం చూడలేవు అంతే. నీ వ్యాపారంలో దీవెన చూడలేవు, నీ బిడ్డల చదువులో దీవెన చూడలేవు, నీ కుటుంబంలో నెమ్మది చూడలేవు అంతే. దూపం లేదు, విజ్ఞాపన ప్రార్థన. ఎంతమంది కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి? చేయొద్దండి. కుటుంబ ఆరాధన, ఆహా ఎంత చక్కగా కూర్చొని కుటుంబంతో ఎంతమంది కలిసి తింటారంటే మొత్తం ఎత్తుతారు. భార్య భర్త అందరు కలిసి తింటాం. కుటుంబ ప్రార్థన లేదు, ఆశీర్వాదం చూడలేవు. దేవుడు నీ జీవితంలో మనం చేసే తప్పులు ఇయేనండి. ఎంతమంది బైబిల్ రీడింగ్ చదువుతున్నారు? 1 గంట సేపైనా చెయ్యొద్దండి. చూసారా, ఎత్తలేకపోతున్నారు. కొంతమంది ఎత్తుతున్నారు. బైబిల్ రీడింగ్ లేదు, ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, తెల్లారి గట్ల లేచి స్తోత్రం చెప్పేది లేదు. మరి ఏముందమ్మా? టయానికి టీవీ పెట్టుకుంటూ సాయంత్రం 6 అవగానే మోగిస్తూనే ఉంటావు ఇంట్లో. ఉదయం నుంచి మోగుతూనే ఉంటుంది నీ ఇంట్లో టీవీ. ఆ సెల్ ఫోన్ కూడా ఆన్లోనే ఉంటుంది. అదే నిన్ను చెరిపి వేసేస్తుంది. జాగ్రత్త. రక్షణ పడిన కొత్తలో, దేవుని మందిరికి వచ్చిన కొత్తల్లో 3ంటికి లేచావు, విజ్ఞాపన ప్రార్థన చేసావు, స్తోత్ర ప్రార్థన చేసావు, విజ్ఞాపన చేసావు, కుటుంబ ప్రార్థన చేసావు, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చి పరిచయం చేసావు. ఎంతమంది పరిచయం చేస్తున్నారు? 9ంటికి ప్రార్థన అంటే 8:30కే వచ్చి మందిరం అంతా ఊడ్చి ఎంతమంది వేస్తున్నారు? చెయ్యొద్దండి. ఆహా, ఒక్కళ్ళు సగమే ఎత్తింది అంటే నువ్వు సగమే చేస్తున్నావు అనమాట. ముందే వచ్చి అంటే ఒక్కళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ చక్క దర్జాగా వచ్చి కూర్చోటం అనమాట. ఇలాగంటే నన్ను బాధపడద్దండి. ఆశీర్వాదం లేకపోవటం కారణం ఇదే. ఈ రోజుకి నేను పరిచయం చేస్తానండి. నేను వీధి కూడికలు పెట్టినప్పుడు చేసేస్తా, పట్టాలు వేస్తా, ఊడుస్తా. ఎందుకంటే అది చేయబట్టి ఈరోజు ఇక్కడ నిలబడ్డా, అది చేయబట్టి ఉద్యోగం, అది చేయబట్టి నా కుటుంబం ఇలాగుంది. అదేనండి నాకు మూల కారణమ్మా. వాక్యం చెప్పడం వల్ల ఆశీర్వాదం కాదు, పాటలు పాడటం వల్ల, ఆరాధన చేయటం వల్ల బ్లెస్సింగ్ కాదు. అసలు నీలో వేకుజం లేచి ప్రార్థన లేకపోతే, స్తోత్ర ప్రార్థన మొదట్లో ఎన్ని ఉన్నాయి. ప్రారంభ దినములను రక్షించబడిన కొత్తలో ఇవన్నీ నీలో ఉన్నాయి. అవన్నీ చూసి దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏమండి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అది చూసి దేవుని కోసం పరిగెత్తడం చూసి, ఆ ప్రార్థన చూసి దేవుడు తన్మయించి నీ కుటుంబంలో పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇవ్వగానే క్రమేపీ నువ్వేం పోగొట్టుకున్నావంటే ఆ ప్రార్థన చేసే సమయం చూసావా, ఆ సమయంలో ఇప్పుడు టీవీ చూడటం స్టార్ట్ చేసావు అంతే. ఆ సమయంలో ఇప్పుడు సెల్ ఫోన్ చూడటం స్టార్ట్ చేసావు. నువ్వు ప్రేయర్ చేసుకునే సమయం అంతా సాతానుగాడు దొంగిలించేసేసి ఆయా ప్లేస్లో దేవునికి ఇష్టం లేని అన్ని నీ జీవితంలోకి వచ్చేసినాయి. నీ జీవితంలోకి వచ్చేసి నిద్ర మొత్తం వచ్చేసింది. ఒకప్పుడైతే 3ంటికి లేసావు, అలారం పెట్టుకునే దాన్ని, ముఖం కడుక్కునే దాన్ని, నిద్ర వస్తున్నా లేచి ప్రార్థన చేసావు, ఏడ్చావు. ఇప్పుడు 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా కూడా మన యవన బిడ్డలు లేగట్ల, లేగట్ల. దరిద్రం అండి.
అదే దరిద్రం. 5ంటికి లేకుండా పడుకునేవారంటే ఆ దరిద్రం నీ ఇంట్లోనే తాండవేసి నెత్తి మీదే ఉంటుంది. ఇలాంటి దరిద్రం అంతా నా నెత్తి మీదే ఉందంట. మరి వంటకేం పోయిద్ది? వంటది ఆ దరిద్రం నీ నెత్తి మీదే పెట్టుకున్నావు. ఆ దరిద్రం తీసే ముందు. అది గ్రహించాడండి హిజ్కియా రాజు. ఇప్పుడు వెంటనే హిజ్కియా రాజు అవగానే ఫైనాన్షియల్ స్టాటస్ ఇవన్నీ చూడట్లా. దేశానికి ఎంత డబ్బు కావాలి, ఇప్పుడు ఏమేం కావాలి, ఎక్కడెక్కడ ఇల్లులు కావాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అయితే సీఎం ఒకరి ముందు వరాలు కమ్మరిస్తారు. ఏం వరాలు? పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం, వృద్ధాప్యం పెన్షన్ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అయ్యి ఇస్తాను. నవరత్నాలన్నీ ఇంకొక పార్టీ ఒక్కొక్క రత్నాలు పెడతా ఉంటారు. కానీ ఆ రత్నాలన్నీ దేవుడు ఇవ్వాలి. ఆ మనిషి ఇచ్చేయన్నీ తక్కువ. ఆయన ఇచ్చే రత్నాలు ఉన్నాయి. అది శాశ్వతమైంది. ఆయన ఆశీర్వదించినట్టు గొర్రెలు కాసుకునేవాడికి దేవుడు దావీదుని తీసుకొని వచ్చి రాజుగా చేసేసాడు. అది బ్లెస్సింగ్ అంటే, అది దీవెన అంటే. అలాగుంటుంది దేవుడు ఇచ్చే దీవెన. ఏ దేవునికి కావాలి? గవర్నమెంట్ ఇచ్చే ఆ దీవెనకి కావాలా? తిరిగి నువ్వు ఎక్కడ పడిపోయావో ప్రార్థనలో హిజ్కియా రాజు కానీ మేమేం తప్పు చేసేమో అది తెలుసుకున్నాడండి. అది తెలుసుకున్నాడు. కంటిన్యూషన్ చదవమ్మా. 3వ వాక్యం 29:6. చూశాడమ్మా, మొదటి సంవత్సరం మొదటి నెల అంటే ఇదేంటి? నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో నీ తలుపులు తెరుస్తావా? నీ తలుపుని తెరుస్తావా? బాగు చేస్తావా? ఈ తలుపుని నీ ఆలయాన్ని బాగు చేస్తావా? చదమ్మా. పిలువు నంపించి రాజవీధులలో సమకూర్చి ఇలాగ ఆజ్ఞించను, లేవీయులారా నా మాట ఆలకించుడి. పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నీ అంటే తీసేయండి. మన దేహంలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. మన జీవితంలో, మన ఆలయంలో, మన దేహంలో దేవుడికి ఇష్టం లేని ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి. అవి తీసే అన్నాడా? ద్రోహులై యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయనను విసర్జించి దానిని అలక్ష్యము చేసేది అంటున్నాడు. మొదటి సంవత్సరము మొదటి నెల, ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నెలలో నీ తలుపుని తెరుస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితాన్ని సరిచేసుకోగలుగుతావా? ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరం, ఈ మొదటి నెలకి ఆఖరి ఆదివారం ఎలాగొచ్చావో అలాగే తిరిగి వెళ్తావా? అదే దరిద్రం మోసుకొని వెళ్తావా? ఆహాజ్ రాజులాగా ఉదయం కఠినం చేసుకొని అలాగే మరణిస్తానండి అని ఇష్టపడతావా? లేకపోతే హిజ్కియా రాజులాగా తలుపులు తెరిచి వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు, అలాగ నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతావా? 28, 23 కూడా చూద్దామా. 28 సార్లు చదివేస్తాం కదమ్మా. 29, 11 వాక్యం కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 29:11. నా కుమారులారా, తనకి పరిచారు ఎవరికండి? తనకంటే ఎవరికి? యేసయ్యకి. మీరు యేసయ్యకి ఏమీ ఉన్నారంట? పరిచర్య చేస్తానికి దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. తన సన్నిధిలో నిలుచుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మను దేవుడు అంటే అండి, ఎవరు ఏర్పరచుకున్నాడు? సేవకులు కాదు ఏర్పరచుకుంది, యేసయ్యే మిమ్మల్ని ఏర్పరచుకున్నట్టు. దేనికి? ధూపం వేస్తానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి, పరిచర్య చేస్తానికి, పట్టాలి ఊడుస్తానికి, చీరలేస్తానికి, శుభ్రపరుస్తానికి, దాన్ని మిమ్మల్ని
ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు? తారాప్రకాష్ గారా? నేనా ఏర్పరచుకుంది? దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంట. ఆ పనిని ఏం చేయవద్దన్నాడు? నీ చదువేనా అశ్రద్ధ చేసుకో, ఏదైనా పోగొట్టుకో. ఇది కానీ నువ్వు పోగొట్టుకున్నావా? ఇది కానీ నీ లైఫ్లో పోగొట్టుకుంటే ఈ సంవత్సరంలో నీ జీవితంలో మళ్ళీ అదే దరిద్రాన్ని మోసుకొని వెళ్తాం ప్రతిదినం. అది మేము ఆహాజరాజులుగా ఉంటాము అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అంటే వాక్యం అర్థమైంది, ఎవరు ఎత్తట్లా. హిజ్కియా రాజు వల్ల ఉంటాము అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అంటే హిజ్కియా రాజులాగా ఉండరా అంటే ప్రార్థన చేయరా, పరిచయం చేయరా, ఆయన సన్నిధిలో నిలబడరా, తీర్మానం చేసుకోరా, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోరా, ఏమండి చేసుకోరా? తీర్మానం చేసుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు ఆయన పని. మీకు తెలుస్తుంది 3 నెలల నుంచి విపరీతంగా దగ్గుతున్నాను. ఈరోజు కూడా తగ్గలే. కానీ ఎంత బలహీనంగా ఉన్న దేవుని ఒక కృప ఎవరికి చెప్పుకోకుండా వేకుజోన్ లేసి ప్రవేశపెడతా ఉన్నా. 4 లేసి ఆ చలికాలం వెళ్తూనే ఉన్నా, దగ్గుతూనే ఉన్నా. ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోటానికి దేవుడు నాకు కృప ఇవ్వలేదండి. రెస్ట్ తీసుకోవటానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వాల. ఎందుకంటే ఇది పోగొట్టుకుంటే మళ్ళీ నాకు ఏదైనా సంపాదించుకోవచ్చండి, ఏదైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొదట్లో చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారా? అది పోగొట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, వేకుజోన్ లేచారు, ఒకప్పుడు లెగిస్తున్నారా? అంటే దేవుని కార్యాలు నువ్వు పోగొట్టుకుంటే అది తిరిగి పొందుకోవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఒక ఇంట్లో 2 సంవత్సరాలు ప్రతి గురువారం ప్రార్థన జరుగుతుంది. భార్య భర్తల గొడవలు మళ్ళా అది ఆపేసుకున్నారు. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ప్రార్థన పెట్టమంటున్నారు, కానీ పెట్టలేకపోతున్నానండి. ఇంకంతే, దేవుడు ఇచ్చాడు నీకు అక్కడ తరుణని చెడగొట్టుకున్నావు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నువ్వేం పోగొట్టుకున్నావు? ప్రార్థన పోగొట్టేసుకున్నావు, అంతే. ఈరోజు ఏదైనా నువ్వు పోగొట్టుకో, తిరిగి సంపాదించుకుంటావు. కానీ ఆత్మీయతను పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు తిరిగి పొందుకుంటా. పౌలు అంటాడు కదా, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ అతడు లోకంలోకి వెళ్తే అతన్ని తిరిగి తీసుకొని రావటము బహు కష్టం అంటున్నాడండి, బహు కష్టం అంటున్నాడు. కానీ దేవుడైతే మనకు ఒక కృపనిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం కాల సమయంలో నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నేను మీకు ఆ కృపనిస్తాను అని దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించుకుంటే, మీ జీవితాన్ని మీరు కానీ సరిచేసుకుంటే ఒక అద్భుతమైన చూస్తారు. చూడండి, 2 దినవృత్తాంతం 30 వాక్యం చూద్దాం. 30:19 శుద్ధీకరణ చొప్పున ఆశ్రయింప మనసు నిలుపుకొని ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రార్థింపగా యెహోవా అంగీకరించి జనులను స్వస్థపరిచాడంటే. ఎప్పుడు స్వస్థపరిచాడు? వాళ్ళు శుద్ధీకరించుకున్న తర్వాత. నువ్వు శుద్ధీకరించుకుంటావా? ఈరోజు నీ జీవితాన్ని శుద్ధీకరించుకుంటావా? ప్రతి ఒక్క బలహీనతను ఒప్పుకోగలుగుతావా? నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని కోరుకుంటున్నావా? నేను మంచి ఉద్యోగంలో ఉండాలి, చదువులో దీవించబడాలి, ఆరోగ్యంలో దీవించబడాలి, నా కుటుంబం ఒక వర్ధిల్లాలి, నా కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబం ఒక దీవెనకరంగా ఉండాలి, అన్నిట్లో నేను ఒక బ్లెస్సింగ్గా ఉండాలి అని నిజంగా నువ్వు కోరుకుంటే శుద్ధీకరించుకో. ఈరోజు నువ్వు శుద్ధీకరించుకుంటే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం నువ్వు చూస్తా. వాళ్ళు శుద్ధీకరించుకున్న తర్వాత, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఇసుకే ప్రార్థన చేశాడు. చేయగానే వాళ్ళకి ఏం కలిగిందంటమ్మా? స్వస్థత, విడుదల కార్యాలు జరిగినాయి. నువ్వు శుద్ధీకరించుకోకుండా, నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా, నువ్వు విడిచిపెట్టుకోకుండా నీ సేవకుడు నీకెంత ప్రార్థన చేసినా నీకు అది ఆశీర్వాదం రానే రాదు. ఈరోజు చాలామంది అండి ఎక్కడెక్కడి నుంచో, అంటే నేను అది తప్పు అనట్లేదు, కానీ ప్రవచనాలు చెప్తున్నారని చెప్పి ఆటోలు కట్టించుకొని ఉరుగుతున్నారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నాకు చెప్తా ఉంటారు, అక్కడికి వెళ్ళి, అన్నా
నువ్వేమో వాళ్ళకి ఆటో పెడతావు, డబ్బులు ఇచ్చాలా రమ్మంటావు వాక్యం వినటానికి. వీళ్ళేమో ఆటోలు కట్టించుకొని గల ఎక్కడికెక్కడికో ప్రవచనానికి పరిగెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం మీద ఇష్టం లేదు. సరి చేసుకోవటానికి ఇన్స్టెంట్ కాఫీ లాగా. అంటే ఏంటి? బ్లెస్సింగ్స్ కావాలి, కానీ పాపం మటుకు విడిచిపెట్టావు. నీకు ఆరోగ్యం కావాలి, పెళ్ళి అవ్వాలి, గర్భఫలం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, నీ జీవితం అద్భుతాలు చూడాలి, ఇది నీకు కావాలి. ఇదే దీనికొస్తే కదా నువ్వు పరిగెడుతున్నావు. ఎక్కడ పడితే గుంటూరు, విజయవాడ, ఇటు ఎక్కడ ఇటు సైడు వైజాగ్, డబ్బులు కట్టుకొని ఆటలు కట్టుకొని పరిగెడుతున్నావు ఇన్స్టెంట్ కాఫీ లాగా బ్లెస్సింగ్స్ కోసం. ఏంటండి ఆ బ్లెస్సింగ్స్? ఇస్కే రాజు అక్కడ బ్లెస్సింగ్ ప్రకటించాడా? ఇస్కే రాజు ఏం చెప్పాడు? పాపాన్ని సరిచేసుకో, శుద్ధీకరించుకో. నీకు అది కావాలా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలా? నువ్వు అంటున్నావుగా. ఆహాజ్ రాజు ఏమన్నాడు? సిరియా రాజు దేవతలు, అషూరు రాజు దేవతలు మా మీద గెలిచినాయి, అది ఏ దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి వెళ్ళి ఆరాధించాడు. నశించిపోయాడంతే. అన్యులకున్న బ్లెస్సింగ్ నాకు లేదని కోరుకున్నావా? నశించిపోతే జాగ్రత్త. సిరియా రాజు, ఆహాజ్ రాజులాగా మీ జీవితం కట్టును చేసుకోవద్దు. ఇస్కే రాజు శుద్ధీకరించుకున్నాడు చెప్పగానే. అప్పుడు దైవ సేవకుడు ప్రార్థించగానే వాళ్ళ కుటుంబంలో ఏం కలిగిందంటమ్మా? విడుదల కలిగింది. ఈరోజు ఎంతమందికి మీరు విడుదల కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది మేము ఆశీర్వదించబడాలి? ఈ మొదటి నెల, ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి నెలలో, ఈ ఆఖరి కూడికి, ఆఖరి ఆదివారంలో మేము దీవించబడాలి అని ఎంతమంది ఇష్టపడుతున్నారు? చెయ్యొద్దండి. మేము దీవించబడాలి, మేము ఆశ్రయించబడాలి, చేయొద్దండి. ఎంతమంది అదే చేతిలో శుద్ధీకరించుకుంటాం అన్నది చెయ్యొద్దండి. లేకపోతే దించండి, ఏం కాదు. మేము ఇదే బాధలు పడతాంలేండి. మాకు ఈ పాపాన్ని విడిచిపెట్టడంలే కానీ, ఈ సినిమాలు, ఈ సీరియల్ విడిచిపెట్టడంలే కానీ, సెల్ ఫోన్లు, మాకు ఈ పాపం కావాలండి అన్న వాళ్ళు మటుకు దించేస్తాను. పాపం కావాలని దించండి. మాకు ఈ పాపమొద్దు, ఈ లోకమొద్దు, నాకు ఏసే కావాలి, నాకు శుద్ధీకరణ కావాలి అని ఒక గొప్ప విడుదల కావాలని చూస్తున్నారా? చూడండి, ఒక వాక్యం మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాలు 37వ అధ్యాయం 7వ వాక్యం. 32:7. ఎవరైతే శుద్ధీకరించుకున్న తర్వాత ఏం జరిగిందో? మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి, అషూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను నువ్వు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు ఉంది. ఎక్కువ సహాయము మనకి. అషూరు అన్యుల జనులకున్న ఆశీర్వాదం చూసి వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి అంత ఉందని చూసి నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. అంతకంటే ఎక్కువ సహాయం మన దేవుడి దగ్గర నుంచి మనకుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచ గట్టిగా. అంతకంటే గొప్ప సహాయము, గొప్ప ఆశీర్వాదము మనకు ఉంది అని అంటున్నాడు. ఎలాగొస్తుంది ఆశీర్వాదం? ఇప్పుడు ఎలాగొస్తుంది దీవెన? అప్పుడు చెప్తున్నాడు, ఆ ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. అషూరు సైన్యం వచ్చేసింది ఇశ్రాయేలు ప్రజలు ఆక్రమిస్తానికి. యుద్ధానికి వచ్చారు. భయపడద్దు, జడియద్దు. ఇదిగో ఈ లోకంలో చూసిన పోరాటాల శ్రమలు చూసి, ఎంత చదువు చూసినా ఉద్యోగం రాదేమో, నా కూతురు పెళ్ళి వద్దు, నాకు పిల్లలు పుట్టరేమో, అసలు వద్దండి. మనకి అసలు భయమే అక్కర్లా. ఎందుకంటే అంతకంటే గొప్ప సహాయము మనకి ఉంది. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే, చూడండి ఎవరున్నారు, ఆ ధైర్యం ఏంటో చూద్దాం. ఇస్కే రాజుకి 32వ అధ్యాయం 21, 22 చూద్దాం. యెహోవా ఒక దూతను 20వ వచనం కూడా చదవమ్మా. రాజైన ఇస్కేయు, ఆమోజు కుమారుడైన ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి, అంటే దైవ సేవకుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఏం జరిగింది? యెహోవా ఒక దూతను పంపెను, అషూరు దండులోని అందరినీ, సైన్య నాయకులందరినీ
నాశనము చేసేసాడనమాట. అంతే. నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న ఈ సంవత్సరము అంధకార శక్తులు, వాయుమండల శక్తులు, భూలోక శక్తులు, పాతాలోక శక్తులు, ఏ శక్తి అయినా నీ ఎదుట నిలబడనివ్వదు. ఆ దినములో పాత నిబంధనలో దేవదూతను పంపించాడు. ఈ దినములో ఏం పంపించాడు తెలుసా మనకి? నేను వెళ్తున్నాను, మీకొక ఆదరణకర్తైన ఆత్మను మీకు పంపిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో పాటు ఉండి, మీలో ఉండి దేవుడు మీకు ప్రతి క్షణం మీకేం కలుగజేస్తాడు? జయమిస్తాడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచు గట్టిగా. దేవుడు మీకు గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరము గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. 2023 సంవత్సరంలో నువ్వు చూసిన ప్రతి ఒక్క బంధకాల నుంచి, ప్రతి ఒక్క అప్పుల నుంచి ఈరోజు అప్పులు ఎలాగో విడుదలవుతాయి. ఆకాశపు వాక్యం విప్పుతాడు నీ కోసం. అంతే. అప్పుకి వెళ్ళొద్దు. నీ ఉద్యోగంతో నీ బిజినెస్ అప్పు తీర్చలో ఆయన వేస్తాడంతే. వాళ్ళతో మాట్లాడతాడంతే. ఎందుకు అవసరం వస్తే అప్పు కొట్టేస్తాడు దేవుడు. అంతే. నీ దేహంలో రోగాన్ని కొట్టేస్తాడు. నీ భర్త తాగుడింటే అసహ్యం కలుగజైపోద్ది. నీ కుటుంబంలో గొప్ప మార్పులు కలుగుతాయి. అద్భుతం చూస్తావు. చూడాలనుకుంటున్నావా? అద్భుతం చూడాలనుకుంటున్నావా? ఇస్కే అంటున్నాడు కదా, ఈ మొదటి సంవత్సరము, ఈ మొదటి నెల మన తలుపులు తెరుద్దాం, సరిచేసుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం. ఇస్కే రాజు మరణించి రాజులున్న స్థానములో, పై స్థానములో అతను పాత పెట్టారంటండి. అతని తండ్రినేమో సామాన్య జనుల దగ్గర పాత పెడితే ఇస్కే రాజునేమో అద్భుతంగా అక్కడ పాత పెట్టారు. 32 వాక్యాల్లో ఉంటుంది. ఆఖరిగా 32:3 కాదమ్మా, కాదు 37 అనుకుంటా. 36:3 ఎన్నదమ్మా? 36:3 కాదమ్మా. అంటే అతడి మరణం గురించి రాయబడింది. తప్పు రాసుకున్నా. అతడి మరణం గురించి రాయబడింది. రాజుల కంటే పై స్థానంలో అతన్ని మొరపెట్టారంట, పాత పెట్టారు. ఈ దినము నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలనుకుంటున్నావా? ఒక గొప్ప డెలివరెన్స్ చూడాలనుకుంటున్నావా? ఒక ఆశీర్వాదం చూడంగా శుద్ధీకరించుకు. ఈ రోజున ఆహాజ్ రాజుల కఠినం చేసుకొని మరణించద్దు. నీకు దేవుడు అంటున్నాడు, నేను అప్పుడు ఒక దూతను పంపించాడు, ఇప్పుడు దూతను కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడే నీతో పాటు వస్తాను. అందరు లేచి నిలబడదాం. ఈ నూతన సంవత్సరంలో ఆహాజ్ రాజులుగా కఠినం చేసుకున్నాం. 2023 సంవత్సరాలంతా మనం కఠినం చేసుకుని ఈ 2024 వచ్చాం. దేవుడు ప్రేమించాడు. ప్రేమతో చెప్తుంటే వినలేదు, శిక్షకు అనుమతి ఇచ్చాడు. ఇంకా కఠినం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా కఠినం చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని ప్రార్థనకి రండమ్మా. ప్రభా, సమయానికి ప్రార్థనకి రాకపోవటం కూడా పాపమేనండి. అందరూ ఒకసారి కళ్ళు తెరవండి. ఒక్కసారి ఒక తీర్మానం చేసుకోండి. ఆదివారం 9:00 ఇక్కడ ఉండాలి. ఉంటేనే అది కూడా పాపమేనండి. అది కూడా పాపమే. నువ్వు దీవించబడకపోవటం అదొక కారణం. ఉద్యోగానికి సమయం వెళ్ళట్లా, ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్ 8:00 వస్తుంటే 7:00 వెళ్ళి కూర్చోట్లా, కాలేజ్కి ముందే వెళ్ళట్లా. ఏం ప్రార్థన అంటే అంత నిర్లక్ష్యమా? అది నిర్లక్ష్యం చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. నేను చెప్పట్లా. ఇస్కే రాజు అంటున్నాడు, తలుపులు తెరువు, శుద్ధీకరించుకో, జీవితంలో అద్భుతం చూస్తావంటాడు. అందరు కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క తప్పును ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభా, ఆహాజ్ రాజు వల్ల మేము ఉండకూడదు, ఇస్కే రాజు వల్ల మేము సరి చేసుకోవటానికి ఒక కృపనివ్వండి. అన్య దేవుని మేము మాయంపరిచాం. అన్య దేవతలు చాలా గొప్పవాడని చెప్పి మేము తలంచామో, మా నోటితో వాటిని మేము గొప్ప చేసామో, మమ్మల్ని క్షమించండి అయ్యా. అడుగుదాం, ప్రేయర్ చేసుకు. కూర్చొని స్తోత్ర ప్రార్థన లేదయ్యా, వాక్యం లేదయ్యా, కుటుంబ ప్రార్థన లేదయ్యా, వ్యక్తిగత ప్రార్థన లేదు, బైబిల్ రీడింగ్ లేదు, ఆదివారం పుట్ట సమయానికి రావట్లా. ఇది దీవించబడకపోవటం ఇయేనండి కారణాలు. ఇంకోటి వేరే ఏ కారణం లేదు. ఇది నువ్వు విడిచిపెట్టావు, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు.
ఏదో గుడికి వస్తున్నావు ఆదమర్చి కూర్చుంటున్నావు, ఏదో గుడికి వస్తున్నావు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నావు, ఏదో గుడికి వస్తున్నావు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంతే. దీవించబడట్లా కృంగిపోయి ఉన్నావు. భర్త ద్వారా, బిడ్డల ద్వారా, అప్పుల ద్వారా కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, నలిగిపోతున్నావు. సరి చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన కృపను వేడుకుందాము. హల్లెలూయా. నిజమేనండి, ఈ దినాల్లో ఆయన ప్రేమను విడిచి మనం బయటికి వెళితే ఒక్క క్షణం కూడా బ్రతకలేము. బ్రతకగలము అనుకుంటున్నారేమో కానీ వాస్తవానికి మనం బ్రతకలేము. ఆయన కృప లేకుండా, ఆయన ప్రేమ లేకుండా మనం బ్రతకలేము. ఈ ఒక్క మాట చెప్తూ మన దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఊపిరి. అవునయ్యా, నీవే నా కాపరి. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. అందరి మాట పలుకుదాము. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. ఆహాజు నిన్ను మరచిపోయినా, బయలుదేవతలనే పూజించినా, ఆహాజు నిన్ను మరచిపోయినా, బయలుదేవతలనే పూజించినా, వ్యర్థమైన వాటిని ప్రేమించి పొందలేదే మనశ్శాంతిని. వ్యర్థమైన వాటి ప్రేమించి పొందలేదే మనశ్శాంతిని, పొందలేదే నీ ప్రేమను. అవునయ్యా, పొందలేదే నీ ప్రేమను. ఆరాధన 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 నాదన. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకలేనయా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? హిజ్కియా వలె నేను ప్రార్థించి విడుదల నేను పొందాలయ్యా. హిజ్కియా వలె నేను ప్రార్థించి విడుదల మేము పొందాలయా. నీ ప్రేమ ఎదుటనే నేను యథార్థముగా బ్రతికెదను. నీ ప్రేమ ఎదుటనే మేము యథార్థముగా నిలిచెదను. యథార్థముగా
ఆరాధన 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 పాడదాం ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన బ్రతుకలేనయా 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 నిన్ను వదిలి బ్రతుకలేనయా నిన్ను వదిలి బ్రతుకలేనయా నీ సన్నిధి కావాలయ్యా యేసయ్యా నీ సన్నిధి కావాలయ్యా నీ సన్నిధి కావాలయ్యా యేసయ్యా నీ సన్నిధి కావాలయ్యా బ్రతుకలేనయ్యా 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 అభిషేక బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా నిన్ను వదిలి నేను బ్రతుకలేనయ్యా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా నిన్ను వదిలి నేను బ్రతుకలేనయ్యా యేసయ్యా 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 బ్రతగా లేనయ్యా ఆజువలే నా జీవితం ఉండకూడదయ్యా ఆజువలే నేను జీవించకూడదయ్యా నీవలే జీవిస్తానయ్యా యథార్థముగా నిన్నే వెంబడిస్తానయ్యా నీవలే జీవిస్తానయ్యా నీ చిత్తమే మేము చేస్తామయ్యా యేసయ్యా జాలి చూపవా యేసయ్యా మమ్మును కనికరించుమా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ దేవుడి స్థలాన్ని ప్రేమిస్తున్నాడు ఇకున్న మన మీద ఆయన జాలిని కనికిరాన్ని చాలా అధికంగా చూపిస్తున్నాడు ప్రియ సంగమా మనం ఎంతో బలహీనంగా ఉన్నాము దేవుడు ఆశించిన ఆ ప్రార్థన జీవితము మనలో లేకపోయినప్పటికీ యథార్థమైన భక్తి మనలో లేకపోయినప్పటికీ దేవుడు అంటున్నాడు నేను ఈ సంఘాన్ని ప్రేమిస్తున్నాను ఈ సంఘం కోసము నేను ప్రతి దినము తండ్రి కుడి పార్శ్వాన నేను విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు ఇదిగో ఎవరు మీకోసం నిలిచినా నిలబడకపోయినా దేవుడు అంటున్నాడు నేను విజ్ఞాపన చేస్తున్న దేవుడను అనేకమైన పోరాటాలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన ఆటంకాలు మీ సంఘములో దుష్టుడు కలిగిస్తున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో ప్రియ సంఘమా చిన్న మందగా ఉన్నారని భయపడద్దు దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు ఈ మధ్యాహ్నం దేవుడు అంటున్నాడు ఇదిగో నా కృపాసనము యొద్ద మీరు కనిపెట్టి ప్రార్థించండి దుష్ట శక్తుల ప్రభావాన్ని నేను లయపరుస్తాను అంధకార శక్తులను దూరపరుస్తాను ఇదిగో మీరు యథార్థంగా ప్రార్థించి చూడండి నిశ్చయముగా మీరు ఫలం అనేది చూస్తారు వాగ్దాన ఫలము మీరు పొందుకుంటారు మన దేవుడు అంటున్నాడు నా మాటలు ఎన్నడూ నిరర్థకము కావు నేను మాట
తప్పే నరుడను కాను, నేను మిమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలము ఒక ప్రకటన దేవుడు చేస్తున్నాడు. యజమానుని తట్టు దాసురాలు ఎలాగా తన కన్నులెత్తుతుందో, నా సన్నిధిలో మీరు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థించండి. ఈ సంవత్సరం అద్భుతమైన ఫలము మీరు పొందుకుంటారు. యథార్థంగా ప్రార్థించినప్పుడు నేను మీ పక్షాన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఇదిగో దేవుడు తన పునరుత్థాన శక్తి చేత ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్నం దేవుడు నింపుతున్నాడు. రాబోతున్న దినాల్లో వస్తున్న పోరాటాలు జయించడానికి ఇదిగో నా శక్తిని మీ మీద కుమ్మరిస్తున్నాను అంటున్నాడు. ఎవరికి ఈ శక్తి అవసరమో వాళ్ళు చప్పట్లు కొట్టి ఈ మధ్యాహ్నం ఆయన అభిషేకం చేత నింపబడదాము. రిబాసికార మందాలప గట్టిగా చప్పట్లు కొడుతూ రాబోతున్న ఉగ్రతల నుంచి, రాబోతున్న భయంకరమైన పోరాటాల నుంచి ఇదిగో తప్పించబడటానికి దేవుడు తన శక్తిని మనకిస్తున్నాడు. ఇప్పుడే మన మీద ఆయన మహిమ దిగబోతుంది. చప్పట్లు గట్టిగా చప్పట్లు. గొప్ప విడుదల కార్యాలు, మహిమ మేఘం దిగబోతుంది. ఈ స్థలం అంతా మహిమ కమ్ముతుంది. నేను చూస్తున్నాను. భయపడద్దంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విషయంలో కూడా భయపడద్దు సంగమా. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకటి యథార్థంగా ఆయన సన్నిధిలో కనిపెట్టమంటున్నాడు. తోడేళ్ళని గ్రహించి నడుచుకోమంటున్నాడు. తోడేలు స్వభావంతో అపవాదిగాడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘాల మీద. తోడేలులాగా గొర్రెలాగా వచ్చి తోడేలు లాంటి క్రియలు చేస్తున్నాడు. వాటిని జాగ్రత్తగా గ్రహించమంటున్నాడు. కాపరి దేవుడు అంటున్నాడు, మందను జాగ్రత్తగా కాయున కుమారుడా అంటున్నాడు. సంగముగా మీరు కూడా చాలా జ్ఞానము కలిగి ఈ దినాల్లో నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. పోరాటాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. భయపడద్దంటున్నాడు. వెనక తిరిగి చూడద్దంటున్నాడు. ఒక్క అడుగు కూడా మనం వెనక వేసేవారిగా ఉండకూడదు. ఒక అద్భుతమైన శక్తిని పొందుకొని దేవుని యొక్క ఆ ప్రేమ ద్వారా మనం అపవాదిని జయించుకోవాలంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ పక్షాన నిలిచి ఉన్నాడు. అనేకమైన విడుదల కార్యాలు ఈ సంవత్సరము బలమైన కార్యాలు మీరు చూస్తారు. దేవుడు విస్తరింప చేయటానికి తలంపు కలిగి ఉన్నాడు. కానీ కొన్ని పోరాటాలు కనిపిస్తున్నాయి. వాటి విషయంలో మీరు మెలకువగుండి ప్రార్థించి చూడండి. దేవుడు మిమ్మల్ని కుడి ఎడమలకు వ్యాపింప చేస్తానని వాగ్దానముతో ఈ మధ్యాహ్నం మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. వ్యాపింప చేస్తాడు. దేని అంటే మీ సంఘాన్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ ఆరోగ్యాన్ని అన్నిటినీ దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. కొద్దిగా ఉన్న మిమ్ములను దేవుడు బహుగా 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 దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. గట్టిగా నమ్మిన వారు చెప్పట్లు. దేవుని నామం నమ్మి చప్పట్లు కొట్టండి. అద్భుతాలు ఈ సంవత్సరము బలంగా పొందుకుంటారు. మీ ప్రార్థనలో గొప్ప విడుదల కార్యాలు మీరు చూస్తారు. ఏ ఏ ప్రార్థనలు అయితే జరగబోతున్నాయో వాటి విషయంలో ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుడు మీ పక్షాన నిలిచి అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రజల ఎదుట నా మహిమను కనుపరుస్తాను, నా ప్రజల ఎదుట నా అద్భుతాలు కనుపరుస్తానని వాగ్దానాలని మీ సంఘానికి దేవుడు ప్రకటిస్తున్నాడు. దాన్ని మీరు ప్రార్థనతో స్వతంత్రించుకోనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రవచనము ఈ నూతన సంవత్సరంలో మనకు వచ్చినటువంటి వాగ్దానము సంఘానికి, నీవు నీరు గట్టిన తోట వలె ఉందువు. ప్రియ తల్లిగారు ఆమె చూసిన దర్శనం ద్వారా ఈ సంఘము ఈ నూతన సంవత్సరంలో విస్తరించబోతుంది. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా విస్తరించబడతాయి. నీ ప్రేమను నే వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి.
ప్రేమను నే వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా ఒక క్షణమైనా. ఆరోగ్యమిచ్చావు వందనాలయా, ఐశ్వర్యమిచ్చావు వందనాలయా, మంచి సంఘమిచ్చావు వందనాలయా, మంచి సంఘమిచ్చావు వందనాలయా. ఆరోగ్యమిచ్చావు వందనాలయా, ఐశ్వర్యమిచ్చావు వందనాలయా, మంచి సంఘమిచ్చావు వందనాలయా. వందనాలయ్యా నీకు వందనాలయా. నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా కాపరి. చెప్దాం. నీవేనా ఊపిరి, నీ ప్రేమను నే వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా. ప్రభువా స్తోత్రం నాయనా. ఈ నూతన సంవత్సరములో మొదటి మాసము జనవరి మాసములో చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో ఎంతో అద్భుతంగా ఈ ఆరాధనను ముగింపుకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ముఖ్యముగా పాటల ద్వారా నిన్ను మహింపరచుకునే ధన్యతనిచ్చారు అయ్యా. స్తుతి ఆరాధనలో పారవశించి నీ ఆత్మను పొందుకొని నా తండ్రి, నీలో నా తండ్రి మిళితమైపోవుటకు ఇచ్చినటువంటి ఆ శక్తిని నడిపింపును బట్టి స్తోత్రాలు. నీ దీనదాసుడు నా తండ్రి సహోదరుడు రాజశేఖర్ పాలయ్య గారి ద్వారా నాయనా, మా జీవితాల్లో మేము ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము, ఆశీర్వాదపు అంచుల దాకా వెళుతున్నాము కానీ ఇదిగో నా తండ్రి నిర్లక్ష్య ద్వారాని. ఆరాధన అంటే నిర్లక్ష్యం, ఆరాధనకు రావాలంటే నిర్లక్ష్యం, ఒక ఆశ లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఒక గురి లేకుండా బతుకుతున్నాం తండ్రి. అయినా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అవునన్న వారు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎస్ మై లార్డ్, నాలో ఏ మంచి లేదయ్యా నేను ఇంతగా ఆశీర్వదించబడడానికి, కానీ ఇది కేవలం నీ ఉచితమైన ఉన్నతమైన కృపే. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. దీనులైన నీ బిడ్డలయ్యా తెలుసో తెలియకో ఆ నిర్లక్ష్యం చేశారేమో, ఆదివారం ఆరాధనలో కొంత ఆలస్యంగా వస్తున్నారేమో, కొన్ని తప్పించుకోలేని పరిస్థితుల వలన వారికి అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో. దయతో క్షమించండి నాయన. నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరి తరపున నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను అయ్యా, నిన్ను గోజాడుకుంటున్నాను, నీకు మొరబెట్టుకుంటున్నాను. బిడ్డల మీదకి ఏ ఉగ్రత రానియద్దు. నీ ప్రేమే మా బిడ్డలకు ఉండాలి, నీ కృపే మా బిడ్డలకు ఉండాలి, నీ కనికరమే ఈ రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందిరంలో నాటబడిన ప్రతి కుటుంబీకులకి కలుగునుగాక. ఇదిగో నాయన, ఇప్పటి వరకు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. నీ దీనదాసుని ద్వారా మాకు ఉపదేశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా తప్పులను దిద్దుకునే ఒక మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మళ్ళా మేము మా గృహాలకు చేరు వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపమని ప్రవచనము ద్వారా నీ యొక్క కుమార్తె ద్వారా మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు. నూతన సంవత్సరంలో సంగమా నూతనంగా మీరు విస్తరించుదురు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని ఎంతో ధైర్యకరమైనటువంటి ప్రవచనాత్మకమైన వాగ్దానము
నాకు మాకు ఆన్లైన్లోని బిడ్డలందరికీ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి. మంచిది. ఈ మాసంలోని చివరి పునరుద్ధాన దినపారాధన 4వ ఆరాధనకు వచ్చాం. యథావిధిగా రాజశేఖర్ పాలయ్య గారిని ప్రభువారు పరిచర్యలో వాడుకున్నారు. మరి గడిచిన వారము నేను ఆరాధనలో పాలు పంచుకొని మీకు ఒక ప్రకటన చేశాను. సోమవారం నుంచి నేను హైదరాబాద్ పట్టణం వెళ్తున్నాను. మరి అక్క ఆపరేషన్ గురించి నేను వెళ్తున్నానని, మరి దగ్గరుండి నేను ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంది కనుక సంగమా జాగ్రత్తగా ఉండండి అని కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాను. కానీ అక్కడ అదే అంటారు కదా, మనం ఒకటి అనుకుంటాం, దేవుని నిర్ణయం ఒకటై ఉంటుంది, దేవుని చిత్తం ఒకటై ఉంటుంది. మేము అక్కడ ఇండో అమెరికన్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. అక్కయ్య గారు కానీ కొన్ని వెళ్ళాం. నిజమే, ఏషియాలోనే నంబర్ 1 హాస్పిటల్ అది. కానీ ఎందుకనో అక్కడ డాక్టర్సు ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన, మనిషిని లెక్క చేయకపోవడం, ఏంటేంటో భయపెట్టేయడం. ఏమన్నా సరే ఇంకొక గంటలో పోతావు అని తెలిసినా కూడా నువ్వు చస్తావని మన నోటి నుంచి ఎవరూ చెప్పలేము, డాక్టర్లు కూడా చెప్పరు. మా ప్రయత్నం మేము చేస్తామండి అంటుండారు. అలాంటిది విపరీతమైనటువంటి హెచ్చరికలు. ఏమికి ఆ యొక్క గర్భసత్య కాదు, అండాశయాలు తీసేయాల్సి వస్తుంది, లోపల గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది, ఇంకా అవసరమైతే ఇంకేంటో. అంటే నాకు నవ్వు వచ్చిందంటే అక్క కడుపులో ఏమైనా అవయవాలు ఉంచుతారా, మొత్తం తీసేస్తారా వీళ్ళని, అది కూడా సీరియస్గా. మేము ఏదైనా క్వశ్చన్ అయిపోతే ఉండండి మీరు ఉండండి అని అట్లా ఆపేయడం. ఆ ప్రవర్తన చూసి అక్క సాయంత్రం బయటకు వచ్చేసిన తర్వాత ఈ హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయించుకొని రాని పట్టుబట్టి కూర్చుంది. ఇక ఇలాగైనా చచ్చిపోతాను, నేను తీసుకెళ్ళిపోయి విజయవాడకి. ఈ హాస్పిటల్ అసలు ఈ డాక్టర్ దగ్గర నేను అసలు చేయించుకోను. బతిమలాడే అక్క అలా అంటారు లేక, వాళ్ళు పెద్ద డాక్టర్లు, కొంచెం వాళ్ళకి ఈగో ఉంటుంది, కొంచెం పొగురు ఉంటుంది, కానీ వాళ్ళు మంచి డాక్టర్లు అక్క అని బతిమలాడితే 2 రోజులు బతిమలాడాం. ఇంకా డిసైడ్ అయ్యాడు, మేము వచ్చేద్దాం అనుకున్నాం ఎప్పుడు గురువారం. ఎందుకనో ఇంకొక హాస్పిటల్ ఉంది అక్కడ, ఒమేగా అన్న హాస్పిటల్, ఒక సెకండ్ ఒపీనియన్ పోదామని చెప్పి వెళ్ళడం జరిగింది. అద్భుతంగా దేవుడు ఆ నడిపింపునిచ్చారని నేను అనుకుంటున్నాను. అక్కడ డాక్టర్ గారు మనకి TV9లో తర్వాత ఈ యూట్యూబ్లో కూడా వస్తుంటారంట, చాలా చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటారంట, ఆరోగ్య సూచనలు. ఆయన పేరు డాక్టర్ మోహన కృష్ణ ఆయన పేరు కాదండి, మోహన కృష్ణ. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడితే ఇక ఆయన చూసి అంతా చెప్పి ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా మీకు. ఇక అప్పుడు అక్క ఒప్పుకోవడం జరిగితే నెక్స్ట్ డే శుక్రవారం చాలా పరీక్షలు చేశారు. శనివారం రమ్మన్నారు. నిన్న వెళితే ఒక ట్యాబ్లెట్ వాడుతూ ఉంటుంది అక్క, అది బ్లడ్ తిన్నరంటారు, అంటే పల్సర్ చేసేస్తుందంట. అప్పుడు కొంచెం బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగుంటుందని ఆ ట్యాబ్లెట్ వలన మేము 5 రోజులు అది ట్యాబ్లెట్ ఆపేయాలమ్మా మీరు, ఆపరేషన్లో అది ఉంటే చేయకూడదు, ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది, కాబట్టి దీని గురించే ఇంత లేట్ చేస్తున్నాం 5 రోజులు, అదొక్కట్లేకపోతే రేపే చేసేసి ఉండేవాడిని మీకు అని చెప్పారు ఆయన డాక్టర్ గారు. మరి ఇంకా 4 రోజులు మేము అక్కడ ఏం చేద్దామని చెప్పి రాత్రి బయలుదేరాం. ఇప్పుడు ఆయన 5:30కి చెప్పాడు. గెస్ట్ హౌస్కి వెళ్ళాం, సామాన్లు సర్దుకున్నాం, కొన్ని సామాన్లు అక్కడే వదిలేసాం, మళ్ళీ వస్తాం కదా అని 7:30కో 8కో బయలుదేరాం. వస్తూ ఉన్నాం. ఇప్పటికి అటువంటి చేదు అనుభవం అనాల నా జర్నీస్లో, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో ఇప్పటికి జరగలేదండి. ఒక 100 కిలోమీటర్స్ రాంగలో, 100 కూడా రాలేదు మేము, ఒక 60-70 కిలోమీటర్స్ రాంగలోనే లెఫ్ట్ సైడు ఫ్రంట్ వీలు బస్ట్ అయిపోయి ఆగిపోయింది బండి. ఓకే, నో ప్రాబ్లం. అది బ్యాక్ స్టెప్ని ఉంటుంది కదా, ఆ స్టెప్ని తీసేసేసాం. అప్పుడు దాకా మన ఫ్రాన్సిస్ డ్రైవ్ చేశాడు. సరే ఇంక సింగిల్ టైర్ మీద అక్కడి నుంచి వచ్చేయాలి, దాదాపు
ఒక 225 కిలోమీటర్స్ రావాలి నేను. అందుకని నేను తీసుకున్నాను వీలు. వస్తూ ఉన్నాం కోదాడ అనే ఊరు కూడా దాటాము. ఇంకా చూస్తూ ఉంటాం కదా మైలేజ్ ఎంత ఉందని. ఇంకా విజయవాడ 70 కిలోమీటర్స్ ఉందనగా ఆ స్టెప్ని టైర్ కూడా మళ్ళీ పంచారు. అప్పుడు టైం చూస్తే నైట్ 2 o'clock, మధ్యరాత్రులు 2 గంటలు. కారులో అక్క కూతురు, ఆమెకి ఇద్దరు, మనకిద్దరు వస్తుంటారే చిత్రపిడుగులు, స్టేజ్ అంతా తిరిగేస్తుంటారు. విక్కీ బాబు, వర్షు తల్లి, చిన్న బిడ్డలు. అసలు ఎక్కడ ఏమి తమాష చూడండి, ఇంత లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్. అక్కడ ఆగింది బండి. ఏం చేయాలి కాసేపు? ఏంటి ప్రభా లేడీస్ ఉన్నారు, నడి రోడ్డు, హైవే, ఒక్కొక్కడు వస్తున్నాడు 100, 120 కిలోమీటర్ స్పీడ్స్లో వచ్చేస్తున్నారు. అట్లాంటప్పుడే ఆగున్న బళ్ళని గుద్దేస్తారంటారే. అక్క వాళ్ళకి అవన్నీ చెప్తే భయపడతారని నేను అరుణు వాడిని దూరంగా పంపించి ఒక పక్కన చెట్లు ఉంటే ఆ కొమ్మలు విరిచి అంత గుట్టలాగా వేయించా కారుకి అడ్డంగా. అంత దూరంలో నేను ఈ మొబైల్ లైట్ వేసుకొని ఇంకా నేను కారు దగ్గరే నుంచొని ఇంకా డైరెక్షన్స్ వచ్చాడు. అప్పటికి కొంతమంది ఇలా వస్తున్నారు మీదకి, వచ్చి దగ్గరకు వచ్చి నా లైటు వాడు అరుణు ఇంకో కొమ్మ తీసుకొని ఇట్లా అంటున్నాడు. ముగ్గురు యాక్చువల్గా అట్లా మా మీదకి వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఆ టైంలో చూడండి, ఫ్రాన్సిస్ చూస్తాను మా అట్లా పైకి పోయి చూస్తానంటే, పైకి పోగానే ఇక్కడ నుంచి ఎంత దూరం మన ప్రసన్న వాళ్ళ క్వార్టర్స్ ఉంది, అంత దూరం వెళ్ళంలోనే అక్కడ ఒక పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక పంచర్లు షాప్ ఉందంట. లేడు వాడు, నంబరు రాసి పెట్టి వెళ్ళి ఉన్నాడంట. ఆ నంబర్ ఫోన్ చేయడంలోనే నేను వస్తున్నాను సార్ అని రావడం, వాడి దగ్గర ఒక టైర్ ఉండడం, నా టైర్ 2 పనికి రాకుండా అయిపోయినాయి. వాడి దగ్గర ఉన్న టైర్ వేసి ఈ లోపల ఏం చేసాం, అక్క వాళ్ళ అదే డాలీ అమ్మ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఫోన్ చేశాం. ఆయన ఏం చేశాడు, ఇంకో డ్రైవర్ని తీసుకొని వాళ్ళ ఓన్ కారు ఉంటే ఎదురు వచ్చేసాడు. మేము ఇవన్నీ సెట్ చేసుకునేటట్టుకు వాళ్ళు ఆ కారు వేసుకొచ్చేసారు. ముందు ఆ కారులో వెళ్ళిపోండి అని ఆ పిల్లల్ని లేడీస్ని ఎక్కి పంపించేసి మనకు వచ్చినటువంటి ఈ టైరు అది చేసుకునేటడికి దాదాపు 3:30 అయింది, 3:30 గంటలు అయిందనమాట. దేవస్తోత్రం అనుకొని మళ్ళీ అక్కడే వచ్చిన ప్రార్థన చేసుకొని, నాయనా ఏంటి ఈ సహాయం ఏంటి, ఈ టైంలో నా కోసమే వాడు ఉన్నాడా, వాడికి దగ్గరలోనే ఈ కారు ఆపేటట్టు పాడవద్దని తెలుసు ఆయనకి. వాడు దుష్టుడు ఏదో తలబెట్టాడు, కానీ అవకాశం మరీ అసలు చెమ్మ చీకటి ఉంటుందండి హైవేలో ఒక చోట. అలా కాకుండా ఒక ఊరిలో స్ట్రీట్ లైట్ ఉన్న దగ్గర ఆపావా ఆయన, నా కోసం వీడు ఒక టైర్ కూడా పెట్టుకొని ఉన్నాడా. అంతే కదండి, పంచర్ల షాప్ వాళ్ళ దగ్గర టైర్లు ఎందుకుంటాయి. మంచి టైర్ ఇచ్చాడు, ఎవరో మార్చుకొని కొత్త టైర్ వేసుకొని ఇది వాడికి ఇచ్చి వెళ్ళిపోయారంట. ఇవన్నీ నా లైఫ్లో, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక చేదు అనుభవం. కానీ దేవుని అపారమైన కృప, ఆయన నడిపింపు, ఆయన కాపుదల నా ఎడల ఉన్నాయని రాత్రి జరిగిన ఇన్సిడెంటు, దాని నుంచి నేను బయటపడ్డాం. నేనేమనుకున్నానంటే కారణం పక్కా దోసేసి ఏదో అక్కోళ్ళకి ఆ కారు రాంగులను వాళ్ళు ఎక్కిచ్చేసి ఎంతమంది పట్టాం. ఇన్నోవాలో మన దాంట్లో 10 మంది పడతారు, దాంట్లో 5 మంది పడతారు. అందుకని వాళ్ళని పంపించేసి ఇక నేను అరుణు ఫ్రాన్సిస్ ఈ లారీలకు అడ్డం పడి లారీలు ఎక్కి వచ్చేద్దాము, పొద్దున పోవచ్చులే అనుకొని. దేవునికి స్తోత్రం, అన్ని గండాలు గట్టు ఎక్కి కారుతో కూడా వచ్చాను. అదే ఆ కారు కూడా ఇక్కడే ఉంది మన ఇంటి దగ్గర. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా ఒక మంచి సాక్ష్యం చెప్పేదానికి కూడా ఇటువంటి అనుభవాలు ఇస్తున్నావా నాయన నాకు అనుకొని, రేపు బుధవారంన అక్కకి ఆపరేషన్ ఫిక్స్ అయిందండి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆ యొక్క అడ్మిషన్ జాయిన్ అయిపోమ్మా, ఆ నైట్ కొన్ని జాగ్రత్తలు చూసుకొని బుధవారం మార్నింగ్ నీకు ఆపరేషన్ చేసేస్తాను, డోంట్ వరీ, ఇట్ విల్ గో రైట్, సక్సెస్ఫుల్గా అవుద్ది, నువ్వేమి ఎక్కువ టెన్షన్ పడబాక, నేనే చేస్తానని మోహన్ వంశీ గారు చెప్పారు. కనుక చూడండి, ఎంత పెద్ద హాస్పిటల్ ఎక్స్పర్ట్స్ అనుకొని వెళ్తే అక్కడ జరగనివ్వకుండా వాళ్ళ ప్రవర్తన అసలు ఇది లెక్క కూడా లేదు మాకు.
సెకండ్ ఒపీనియన్ కోసం అని వెళ్ళాం, అక్కడ ఫిక్స్ చేశాడు. సో దేవుడు ఒక చోట అనుకున్నప్పుడు మనం వేరే సైడ్కి వెళ్తుంటే, నేను అదే అంటాను, పిల్లల మ్యారేజెస్ విషయంలో కూడా మేమేమేమో అనుకుంటాం, కానీ మా బిడ్డ క్షేమంగా ఉండాలంటేనే ఈ సంబంధం కుదరచ్చు. మా కుమారులు మనశ్శాంతితో ఉండాలంటేనే దీన్ని చేసుకునే పరిస్థితులు కలిగించు అని దేవుడికి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే చాలామంది దెబ్బతిని ఉంటారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ శోధనలు మా బిడ్డలకు రాకూడదని. మరి మన అరుణ్ లాంటి వాళ్ళు అయితే అసలు నేను పెళ్ళే చేసుకొని ఉన్నాడు, శుభం అన్న నేను అంటాడు, కానీ వాడే ముందు చేసుకుంటాడమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళ్ళినటువంటి ఆ యొక్క పని ఒక 75% దిగ్విజయంగా ముగించుకొని వచ్చాను. ఈ 3 days అక్క రెస్ట్ తీసుకున్నాక మంగళవారం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాను అక్కని తీసుకొని. బుధవారం ఆపరేషన్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేస్తావు కోమలి? అర్థం చేయాలి. అసలు నిజం చెప్పి వారంలో వచ్చేసా అక్క గురించి. మరి నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎందుకని? ఎలా ఉంది అక్క అని చేయాల్సిన బాధ్యత నీకు లేదా? మాట లేదా? బ్యాలెన్స్ లేదా? సరే అమ్మా, తమిళ మెసేజ్ పెట్టి సరే. ఏమైనా ఈ పలకరింపులు నేను పెద్ద పట్టించుకోను, మీ ప్రార్థన చేస్తే చాలు. ఒక నిజంగా గండమే అక్కకది రేపు ఆపరేషన్. బట్ మనం అసాధ్యం అనుకున్నదే ఆయన సుసాధ్యం. నాకు అసాధ్యమైన కలదా అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్క గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మరి ఇది వింటదో ఏమో నాకైతే అర్థం కాదు, కానీ ఒక సీరియస్ కాదు, ఏమంటారు, ఆపరేషన్ క్రిటికల్ అన్నాడు. అంటే కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్, అంతేగాని దాంట్లో ఏదో కొంతమంది చెప్తారు టేబుల్ మీదే పోతారు, ఇటువంటి డేంజర్స్ ఏమీ లేవు, నాది అష్యూరెన్స్ అని ఆయన డాక్టర్ గారు చెప్పారు. ఏదేమైనా ఈహలోక డాక్టర్ కాదుగా మనం నమ్ముకుంది, ఆయన మీద నమ్ముకున్నాం. ఆయన ప్రవచనం ద్వారా మనకి మీ యొక్క శరీరము హింసకు గురవ్వాల్సిందే, కొంత శ్రమ అనుభవించాల్సిందే, నేనే అనుమతించాను ఆమె నిర్లక్ష్య ధోరణిని బట్టి, కానీ దుష్టుడికి ఆమెను నేను అప్పచెప్పటం లేదు, ఆమెను ఆత్మను అప్పచెప్పటం లేదని చెప్పి మనకు వచ్చిన ప్రవచనం. కనుక ప్రవచనం పట్టుకుందాం. నువ్వు ఇచ్చావయ్యా మాకు వాగ్దానం, మా అక్కని మాకు తిరిగి, మరి నాకు అక్క అంటే మీకు కూడా అక్కే అనుకుంటున్నాను నేను. అక్క గురించి ప్రార్థన చేయండి. అరుంధతి అక్క పేరేంది? రైట్, మంచిది. ఇక కానుకలు, కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవడానికి ఎవరైనా సిద్ధపడి వచ్చినట్లయితే త్వరగా రండి. కానుకలు కూడా సమర్పించుకొని చివరి ప్రార్థన చేసుకొని మనం బయలుదేరదాం. మంచి తల్లి, కానుకలు పట్టండి. నీ దయలేనిదే, నీ కృపలేనిదే, షడమైన బ్రతుకలేనయా. నీ దయలేనిదే, నీ కృపలేనిదే, షడమైన బ్రతుకలేనయా. నేనేమైనను నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమైనను నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే,
దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించును నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా క్షణమైన బ్రతుకలేనయా క్షణమైన బ్రతుకలేనయా హల్లెలూయా కనికర పూర్ణుడా కృపగల దేవా జీవమంగళ తండ్రి జీవాధిపతివైన మా ప్రభువ ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ నూతన సంవత్సరంలోని చివరి పునరుద్ధాన దినపారాధనను ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో దీనిలైన నీ బిడ్డలు ఇదిగో నీ కృప కొరకు కనిపెట్టి నీ యొక్క క్షేమకరమైన హస్తము కింద వారు భద్రపరచబడాలని వారి కుటుంబాలన్నీ కూడా క్షేమకరంగా ఉండాలని ఆశతో వచ్చి ఉన్నారు నాయన. మానవులము నా తండ్రి మాలో ఎన్నో నీకు ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, నిన్ను దుఃఖపెట్టిన పరిస్థితులు కూడా ఉండుండొచ్చు. ఒక్కసారి మీ దయ మీ కనికరముతో మా అందరినీ క్షమించండి. అరుంధతి అక్కయ్య విషయంలో జరిగించిన అద్భుతం గురించి స్తోత్రాలు. బుధవారం రోజు జరగబోతున్న ఆపరేషన్లో మీరుండండి. మేమెప్పుడు ఇహలోక డాక్టర్ల మీద వాళ్ళ యొక్క వైద్యం మీద ఆధారపడం నాయన. మాకున్న పరమ వైద్యుడా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను. అక్కడ మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటున్నాను. ఆ సమయంలో థియేటర్ను శుద్ధీకరించండి. మీ మహిమతో ఆ థియేటర్ అంతా నింపండి. మీ యొక్క చిత్తాన్ని ఆ థియేటర్లో ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న అక్క ఎడల నెరవేర్చండి. సంపూర్ణమైన శాశ్వతమైన స్వస్థతతో ఆ బిడ్డను అభిషేకించి బహుమానంగా ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఇది కేవలం నీ నామ మహిమార్థమే జరిగించమని, నీ సాక్షార్థమే నీ సాక్ష్య బిడ్డగా నిలబడుటకు ఆ బిడ్డకు కృప చూపించి నడిపించమని కోరుకుంటున్నాను. దీనులైన ఈ బిడ్డలు ఈ వారం రోజులు మీరు ఎంతగానో కాచి కాపాడారు, నన్ను కాపాడారు. దూర ప్రాంతం నుంచి అర్ధరాత్రి వేళ మేము బయలుదేరి వస్తుండగా జరిగినటువంటి అసౌకర్యమైన పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని ఎంతో సునాయాసంగా సులభంగా బయటపడి విజయవాడ పట్టణం చేర్చి ఇదిగో ఈ ఆరాధనలో కూడా పాలు పంచుకునేంతగా మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు స్వీకరించండి, సంఘ కానుకలు స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము దీవెన వారికి దయచేయండి. ఈ దినము నీ పక్షముగా నిలబడి కేవలం ఒక బోర వలె ఉపయోగించబడిన నీ దీనదాసుడు మా సహోదరులు నాయనా రాజశేఖర్ పాలయ్య గారిని ఎంతగానో మీరు వాడుకున్నారు. వాక్య పరిచర్యలో ఆ బిడ్డను వినియోగించుకున్నారు. ఆ బిడ్డ ద్వారా సంఘాన్ని హెచ్చరించారు, బలపరిచారు. అద్భుతమైనటువంటి విస్తరణ దీవెన గురించి కూడా ప్రవచనము చెప్పారు. స్తోత్రాలు. ఆ బిడ్డ చేయుచున్న పరిచర్య, ఆ బిడ్డ చేయుచున్న ఉద్యోగంలో అంతకంతకు 30 దింతలును 60 దింతలు 100 నీ ప్రియకుమారుడు వర్ధిల్లునుగాక, వారి కుటుంబం వర్ధిల్లునుగాక, వారి సంతానము వర్ధిల్లుదురుగాక. ప్రతి విధమైనటువంటి సైతాను సోదరుల నుంచి
ఆ కుటుంబాన్ని కాపాడి ఇంకా ఇంకా విరివిగా అనేకులు మారు మనసు పొందుటకు, రక్షణలోనికి నడిపింపబడుటకు నీ కుమారుడిని అమ్మ గోళ్ళమ్మ గారిని ఇంకా బలంగా నీ పరిచయంలో వాడుకోమని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ, శుక్రవారపు ఆరాధనలో మేము తిరిగి కలుసుకునే వరకు నీ కృపాక్షేమములతోటి, శాంతి సమాధాన సంతోష సమృద్ధులతోటి ఆన్లైన్లోని బిడ్డలను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సంరక్షించమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మందును నెరవేర్చబడుగాక. మా ఆయనది ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి వ్యక్తికిని, వారి కుటుంబీకులకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో నాటబడిన ప్రతి కుటుంబమునకును, ఇదిగో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న లోకో కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ వాసులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మి నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.